ప్రత్యుత్తరములుగా మనం చదువుకుంటాం. Matthew's Gospel, మత్తయి సువార్త chapter 3, 3వ అధ్యాయం. entire chapter we shall read responsively. ఈ యొక్క అధ్యాయమంతని కూడా మనం మార్చి చదువుకుంటాం. ఆ దినములందు బాప్తిస్మ ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం And సమీపించి saying, repent, for the kingdom of heaven is at hand. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయడని అరణ్యంలో కేకవేయని ఒక శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. Now John himself was clothed in camel's hair with a leather belt around his waist, and his food was locusts and wild honey. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందను యోర్దాను నదీ ప్రాంతముల వారందను అతని యొద్దకు వచ్చి And were baptized by him in Jordan, confessing their sins. అతడు పరిసయ్యులను సద్దూకయ్యులను అనేకులు బాప్తిసం పొందవచ్చును చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? Therefore bear fruits worthy of repentance. అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడి రాళ్ల వల్ల అబ్రాహామునకు పిల్లలు పుట్టించగలడని మీతో చెప్పుచున్నాను. And even now the axe is laid to the root of the tree. Therefore every tree which does not bear good fruit is cut down and thrown into the fire. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చున్నాను. అయితే నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయటకరను నేను పాత్రుని కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిసం ఇచ్చును. His winnowing fan is in his hand, and he will thoroughly clean out his threshing floor and gather his wheat into the barn, but he will burn up the chaff with unquenchable fire. ఆ సమయంలో యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యొర్దాను దగ్గర అతని ఎదుగు వచ్చెను. And Jesus tried to prevent him, John tried to prevent him and saying, I need to be baptized by you, and are you coming to me? యేసు ఇప్పుడు కానిము నీతి యావత్తు ఇలాగ నెరవేర్చడం మనకు తగినదని అతనికి ఉత్తరం ఇచ్చిన కనుక అతను అలాగ కానిచ్చాను. When he had been baptized, Jesus came up immediately from the water, and behold, the heavens were opened to him, and he saw the Spirit of God descending like a dove and alighting upon him. మరియు ఇదిగో ఆయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందించున్నాను ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. One more verse. మరి ఒక మాట John's Gospel, యోహాను సువార్త chapter 5, 5వ అధ్యాయం verse 35. 35వ వచనం. John 5:35. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం. All together. అందరం కలిసి చదువుకుంటాం. He was అతడు the burning మండుచు and shining ప్రకాశించిన lamp, దీపమై ఉండెను. and you were మీరు willing అతని for a వెలుగులో ఉండి time కొంతకాలం to rejoice ఆనందించుటకు in his light. పడితిరి. Yeah, one more verse, Luke's Gospel, మరి ఒక మాట చదువుకుంటాం. లూకా సువార్త నుండి chapter 7, 7వ అధ్యాయము verse 28. 28వ వచనం. Luke 7:28. లూకా సువార్త 7వ అధ్యాయము 28వ వచనం. All together. అందరం కలిసి చదువుకుంటాం. For స్త్రీలు I say కనిన to వారిలో you, among those యోహాను కంటే born of గొప్పవాడు ఎవడునూ women, లేడు. there is not a ఆయనను greater దేవుని prophet రాజ్యములో John అల్పుడైన than John the వాడు. Baptist, అతని but కంటే he who గొప్పవాడని is least in the మీతో kingdom of God is చెప్పుచున్నాను. greater than he. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, in the name of our Lord and Savior Jesus Christ, we thank you, Lord, for this wonderful privilege you have given us to come as young people into thy house, to gather around thy word and to hear thy still small voice. తండ్రి నీ యొక్క మధురమైన మెల్లమైన స్వరం వినిదాని కొరకై యవనస్తులంగా ఈ సాయంకాలం నీ యొక్క వాక్యం చుట్టూ చేరాలకు మీరు నీ యొక్క సన్నిధిలో మాకు అనుగ్రహిస్తూ వచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. We thank you, Lord, for the remnant that have the hunger and desire for thy word, to be the voice of the Lord and to prepare the way for the coming of the Lord. తండ్రి నీ యొక్క వాక్యం విని ఎంతో ఆశతో తండ్రి ఆ యొక్క వాక్యం స్వీకరించి నీ యొక్క రాకడికై సిద్ధపడలాగున ఆయన మీరు ఏర్పాటు చేస్తూ వచ్చిన ఈ యొక్క శేషమును చేర్చబడిన శేషమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. As we observe the things that are happening around us, we realize that the coming is very soon. తండ్రి యొక్క మా చుట్టూ జరుగుతున్న సంగతులు మేము గమనించినప్పుడు వాటిని తేర్చి వచ్చినప్పుడు నీ యొక్క రాకడ ఎంతో సమీపమైన సంగతులు మాకు అర్థమవుతున్నాయి. Help us to prepare ourselves and prepare others to meet you at thy coming. తండ్రి మమ్మల్ని మేము సిద్ధపరచుకొని ఇతరులు కూడా మేము సిద్ధపరచలాగున తద్వారా నీ యొక్క రాకడ కొరకే మమ్మల్ని అందరినీ మేము సిద్ధపరచుకొని నీ రాకడ ఎదుర్కొన్న వారంగా మీరు మాకు సహాయపడండి. We thank you, Lord, for the scripture portion we have read. తండ్రి మేము చదివిన లేఖన వందనాలు చెల్లిస్తున్నాం. Help us to interpret correctly and apply to our lives. తండ్రి సరిగ్గా నాయన వాటిని వివరించి చెప్పలాగున తండ్రి అవి మా జీవితములు కూడా మేము అన్వయించుకొని జీవించలాగా మీరు మాకు సహాయపడండి. Let the Holy Spirit move among us and minister unto us. పరిశుద్ధాత్మ మా మధ్యలో సంచరించి మాకు పరిచర్య చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. Humbling ourselves, exalting thee, we pray with thanksgiving in the blessed and mighty and matchless name of our Lord and Savior Jesus Christ. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామమును హెచ్చిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ధన్యకరమైన సమానమైన నామములోనే స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
Matthew's Gospel, chapter 3, మత్తయి సువార్త 3వ అధ్యాయం we see the introduction of John the Baptist. యోహాను బాప్తిస్మ ఇచ్చి యోహాను గురించిన ఉపోద్ఘాతం అక్కడ ఇవ్వబడింది. John chapter 5, verse 35, we read. యోహాను సువార్త 5వ అధ్యాయం 35లో మనం చదివినట్లు We saw the testimony given by Lord himself. ప్రభువు తానే యోహాను గురించి సాక్ష్యం ఇచ్చడం మనం He చూడవచ్చు. was a burning and shining lamp. అతడు మండుచు ప్రకాశించున్న దీపమై ఉండెను. In Luke chapter 7:28, లూకా సువార్త 7:28లో and the Lord was testifying that he is greatest among all those who are born of women. ఈ యొక్క స్త్రీలు కనిన వాళ్ళందరిలో ఆయన ఎంతో గొప్పవాడని యోహాను గురించి చెప్పబడింది. There is a great testimony the Lord himself says about John the Baptist. ప్రభువు తానే స్వయంగా బాప్తిస్మ ఇచ్చి యోహాను గురించి సాక్ష్యం ఇస్తూ చెప్తున్నాడు. He is the greatest among all the Old Testament prophets. ఈ యొక్క పాత నిబంధన ప్రవక్తలందరికంటే కూడా తాను గొప్పవాడు అని He is the burning and shining lamp. అతడు ప్రకాశించున్న లేదా దీపంగా ఉన్న వ్యక్తిగా తను చెప్పబడ్డాడు. What made him so special? చూడండి, ఇంత ప్రత్యేకమైన గుణగణాలు కలిగిన వ్యక్తిగా యోహాను గురించి ఎందుకు ఏ సంగతులు ఆయన గురించి ఈ విధంగా Why was చెప్పబడ్డాయి? he considered as the greatest of all? ఎందుకు అందరిలో ఎంతో గొప్పవాడైన సంగతి చెప్పబడింది? Many times we all want to be great. మనం కూడా చాలా గొప్పవారంగా ఉండాలని ఆశిస్తుంటాం. That desire is good desire. అది మనకున్న ఆశ, మంచి ఆశ అది. That's why Matthew chapter 18 verse 1 also we read. మత్తయి సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో The చెప్పబడింది. disciples came to the Lord with this question. శిష్యులు ఈ యొక్క ఇదే ప్రశ్నను తీసుకొని యేసుప్రభు దగ్గరికి Who వచ్చారు. is greatest of all? ఈ యొక్క ఎవరు గొప్పవాడు అన్నాడు. So Lord did not condemn them, అక్కడ యేసుప్రభు వారిని ఎక్కడ గద్దించలేదు కానీ but he gave them the real spiritual principles behind the true greatness. నిజంగా గొప్పవారిగా ఉండాలంటే ఎట్లాంటి సంగతులు కలిగి ఉండాలని ఒక ఆత్మ సంబంధమైన సంగతి, ఒక ఆత్మీయ విధానంలో యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడ శిష్యులకు చెప్పాడు. Many times చాలా సార్లు when we talk about greatness, మనం గొప్పతనము లేదన్న గొప్ప సంగతి అనే ఆ విషయం గురించి ఆలోచన we చేస్తాం. have some view about who is great. ఎవరు గొప్పవారు అనే విషయంపై కొంత అవగాహన అనేది ఉంటుంది. If somebody is very rich, ఒక వ్యక్తి చాలా ధనవంతుడు అనుకోండి, we see this guy is a great guy. ఆయన చాలా గొప్పవాడని అనుకుంటాం. If somebody is very influential position, చాలా ప్రభావితము చేయగలిగే వ్యక్తిగా ఉన్నాడు we అనుకోండి, see he is a great man. ఆయన చాలా గొప్పవాడని అనుకుంటాం. If somebody has done some great scientific discoveries, కొంత ఈ శాస్త్రపరమైన ఆవిష్కరణలు చేశాడు అనుకోండి, ఆ వ్యక్తిని చాలా we consider them as a great scientist. ఆ వ్యక్తిని గొప్ప శాస్త్రవేత్త అని అనుకుంటాం. Whoever has power, ఎవరికైతే ఈ యొక్క బలము లేదంటే అధికారం whoever ఉంటుందో, has influence, ఎవరికైతే ఈ ప్రభావము చెందించగలిగే వ్యక్తులుగా ఉంటారో, whoever can do great things, ఎవరైతే గొప్ప పనులు చేయగలరో, we consider them as great people. వారిని మనం గొప్పవారిగా పరిగణిస్తాం. But when we look into the view of Lord Jesus Christ, అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉద్దేశాన్ని గనక చూస్తే his definition of greatness is completely contrary to our definition of greatness. యేసుక్రీస్తు ప్రభువారు గొప్పతనము లేదంటే గొప్పవారిని గురించి ఇచ్చే నిర్వచనాన్ని కనుక మనం గమనిస్తే, మనము ఏదైతే గొప్పవారము అని ఇస్తున్న నిర్వచనము పూర్తి విరుద్ధంగా ఉంది. So he says John the Baptist is the greatest of all. యేసు ప్రభు చెప్తున్నారు, యోహాను భక్తులు లేదా బాప్తిసం ఇచ్చి యోహాను తాను ఎంతో గొప్పవాడైన సంగతి చెప్తున్నారు. We see that he did no miracles. ఆయన ఎక్కడ కూడా అద్భుతాలు చేసినట్టుగా మనం చూడము. He led a very simple, secure, serene life. చాలా సామాన్యమైన, ఎంతో సరళమైన, మాదిరికరమైన లేదంటే చిన్న జీవితం తాను జీవించాడు. His lifestyle was very simple. తన యొక్క జీవన శైలి కూడా ఎంతో సామాన్యమైనది. But in spite of all of his simplicity, అయితే ఇంత సామాన్యమైన జీవితములు తాను జీవించినప్పటికీ God says he is the greatest of all. యోహాను భక్తుడి గురించి లేదంటే బాప్తిసం ఇచ్చే యోహాను గురించి యేసు ప్రభు చెప్పే సంగతి ఏంటి? ఆయన ఎంతో గొప్పవాడని. So what made John the Baptist the greatest? చూడండి, బాప్తిసం ఇచ్చే యోహానును ఏ సంగతులు ఆయన గొప్పవానిగా చేశాయి? If we want to understand the context of when John the Baptist appeared in history, ఈ యొక్క చరిత్రలో ఈ యొక్క బాప్తిసం ఇచ్చే యోహాను ఎక్కడి నుండి ఆరంభమైనాడు లేదా ఎక్కడ కనపడ్డాడు అనే సంగతి కనుక మనము ఆ యొక్క పూర్వపరాలు ఆలోచన we చేస్తే need to understand the circumstances. ఆ యొక్క పరిస్థితులు మనం అర్థం చేసుకోవాలి. So John the Baptist opens the New Testament. ఈ బాప్తిసం ఇచ్చే యోహాను క్రొత్త నిబంధన తెరుస్తూ He came as the forerunner of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారికి ముంగుర్తుగా లేదంటే ముందు నడిచే వ్యక్తిగా తను వచ్చాడు. When Jesus Christ came first time, మొట్టమొదటిసారి యేసు ప్రభు వచ్చినప్పుడు 2000 years ago, 2000 సంవత్సరాల he క్రితం prepared the way for his arrival. ఆయన యొక్క ఆగమనం కొరకైన మార్గమును యోహాను భక్తుడు సిద్ధపరిచాడు. And John the Baptist became his forerunner, his witness. బాప్తిసం ఇచ్చే యోహాను యేసు ప్రభువారికి ముంగుర్తుగా సాక్షి
సాక్ష్యంగా తానున్నాడు. Before John the Baptist, ఈ యొక్క బాప్తిస్మిచ్చి యోహాను కంటే ముందుగా there was 400 years of prophetic silence. అక్కడ 400 సంవత్సరాల పాటు మౌనముగా ఉండవలసిన కాలం అనేది చరిత్రలో ఉన్నది. After prophet Malachi, మలాకి ప్రవక్త తర్వాత the Lord stopped talking to his people. దేవుడు తన ప్రజలతో సంభాషించుట లేదంటే మాట్లాడట లేదంటే మానివేసినట్టుగా మనం చూడవచ్చు. God had done great things in their lives. వారి జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు జరిగించినప్పటికీ God brought them back from Babylonian captivity. బబులోను చెరలో నుండి తన ప్రజలైన వారిని బయటికి రప్పించినప్పటికీ, Re-established them in Jerusalem. యెరూషలేములో వారిని స్థాపించినప్పటికీ, But still they went back in their old ways. అయితే వారి యొక్క లోకపరమైన లేదంటే వారి సొంత మార్గంలోనికి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిపోయారు. They started following the idols again. విగ్రహములను మరలా అనుసరించడం అనేది They ఆరంభించినారు. were mixing with the worldly people. లోక సంబంధమైన వ్యక్తులతో కలిసిపోయిన వారుగా They ఉన్నారు. were desecrating God's house. దేవుని యొక్క మందిరమును లేదంటే దేవుని యొక్క కార్యములు అపవిత్రపరిచిన They వారుగా were ఉన్నారు. neglecting God's sacrifices. దేవుని యొక్క బలులను అర్పణలు నిర్లక్ష్య పెట్టినారు. That's why God decided not to talk to them. అందుకనే దేవుడు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడట లేదని సంభాషించట మానివేశాడు. No prophetic voice for 400 years. దాదాపు 400 సంవత్సరాలు ప్రవక్తలు ఏ ప్రవక్త కూడా ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడినట్టుగా మనం చూడము. People were suppressed and oppressed under Roman government. ఈ యొక్క రోమా ప్రభుత్వం కింద ఈ ప్రజలు ఎంతో అణిచివేయబడిన వారుగా, హింసించబడిన ప్రజలుగా ఇశ్రాయేల్ ఉన్నారు. The religious services inside the temple were very routine and mechanical and basically without any life. చూడండి, దేవాలయంలో జరగవలసిన ఈ యొక్క దైవిక కార్యాలన్నీ కూడా ఏదో యాంత్రికంగా ఏదో నామకీయ వాస్తుకే జరుగుతున్నట్టుగా అవి ఆ సందర్భంలో లేదన్న సమయంలో ఉన్నాయి. The priesthood was corrupted. యాజకత్వం అంతా కూడా మలినమైపోయింది. People were living immoral lives. అనైతికమైన జీవితాన్ని ప్రజలు They జీవిస్తున్నారు. were living without peace, without joy, without hope. నెమ్మది, సంతోషము, సమాధానము, నిరీక్షణ లేకుండా ఈ యొక్క ప్రజలు జీవిస్తున్నారు. Outside the temple of God there is oppression, suppression, and there is filth and immorality. దేవుని మందిరముకు వెలుపట ఈ యొక్క అనైతికత, ఎట్లాంటి విలువలు లేని జీవితము, అపవిత్రత, మాలిన్యం ఉన్నప్పుడు Inside the temple also దేవాలయం లోపట కూడా it was equally bad. అక్కడ బయట ఎట్లా అయితే ఉందో లోపల కూడా అలానే ఉంది. They did not know what to do. ఏం చేయాలో తెలియని పరిస్థితి. They were living hopeless life. నిరీక్షణ లేని జీవితం జీవిస్తున్నారు. But there is a remnant. అయితే ఒక శేషం అనేది They were ఉంది. waiting for the Messiah. అయితే వారు మెస్సియా కొరకు వేచి God చూస్తున్నారు. has promised us. దేవుడు వారికి వాగ్దానం He ఇచ్చాడు. will not forget his promise. దేవుడు తన వాగ్దానం మర్చిపోయేవాడు He కాడు. will visit us again. మమ్ములను మరలా దర్శిస్తాడని. So some few remnant, ఆ విధంగా కొంతమంది they were శేషము waiting for the Messiah to మెస్సియా come. రాకడ కొరకై వారు అపేక్షిస్తూ ఉన్నారు. In the fullness of time, అయితే కాలం సంపూర్ణమైనప్పుడు the Messiah came మెస్సియా వచ్చినాడు. as the savior of the world. ఈ యొక్క లోకమునకు రక్షకుడుగా ఆయన అవతరించాడు. Before the Messiah came, ఈ యొక్క మెస్సియా ఆగమనము కంటే ముందు John the Baptist came as his forerunner. బాప్తిసం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభువారి కంటే ముందుగా తాను వచ్చి నా వ్యక్తిగా ఉన్నాడు. Oh, my dear brothers, ప్రియమైన సహోదరులారా, today's circumstances ఈ దినాన పరిస్థితులు మనం గమనిస్తే exactly like his first coming. యేసుక్రీస్తు ప్రభువారు మొదటి ఆగమనంలో ఏ సంగతులు అయితే ఉన్నాయో అట్లాంటి సంగతులు ఇప్పుడు కూడా ఉన్నాయి. When if you look into the world around us, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో లోకమును గమనిస్తే, the circumstances happening here, మన చుట్టూ లేదంటే మనలో జరుగుతున్న పరిస్థితులు మనం గమనిస్తే, the wars going on outside, బయట జరుగుతున్న యుద్ధాలను గనక మనం the గమనిస్తే, climatic changes, ఈ యొక్క వాతావరణంలో జరుగుతున్న మార్పులు the మనం political గమనిస్తే, crisis, రాజకీయాల విషయంలో కూడా జరుగుతున్న మార్పులు the చూస్తే, economical crisis, ఈ యొక్క ఎకానమీ సంబంధించిన విషయాలు మనం గమనిస్తే, the immorality increasing, చూడండి అనైతికత లేదంటే విలువ లేని యొక్క వ్యవస్థలు అనేది పెరిగిపోతున్న సందర్భంలో all these are signs of his second coming. దేవుని యొక్క రెండవ రాకడకు ఇవన్నీ కూడా గుర్తులుగా, సంకేతాలుగా ఉన్నాయి. The conditions at the second coming are exactly like at the first coming. చూడండి, మొదటి యేసు ప్రభువారు మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఎట్లాంటి పరిస్థితులు అయితే సంభవించినాయో అట్లాంటి సంగతులు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ సమయంలో కూడా సంభవించినాయి ఉన్నాయి. In the midst of all of this, ఇట్లాంటి పరిస్థితులన్నిట్లో కూడా God wants you and me దేవుడు నిన్ను నన్ను కోరుకునే to సంగతి be like John the Baptist, బాప్తిసం ఇచ్చి యోహాను వలె మనం to be ఉండాలని, a burning and shining lamp unto him, మండుచు ప్రకాశించున్న దీపం వలె to ఉండాలని, be a voice for the Lord. ఆయన కొరకైన స్వరముగా మనం ఉండాలని. Them the Lord considered as great. అప్పుడు మాత్రమే దేవుడు మనలను గొప్పవారిగా గొప్పగా From పరిగణిస్తాడు. the life of John the Baptist, బాప్తిసం ఇచ్చి యోహాను జీవితంలో నుండి let us learn few lessons how you and I can be considered by God as great and prepare the way for the Lord to come. దేవుని దృష్టిలో మనం కూడా గొప్పవారుగా చూడబడాలని లేదంటే పరిగణించబడాలి. దేవుని కొరకైన మార్గమును మనం కూడా సిద్ధపరచబడాలంటే బాప్తిసం ఇచ్చి యోహాను జీవితం నుండి మనం కూడా కొన్ని పాఠములు మనం నేర్చుకుందాం.
true greatness is not about our achievements or abilities, it is about the privileges we receive from Him. నిజమైన గొప్పతనం అంటే మనకున్న ఆధిక్యతలో లేకపోతే అంటే మనకున్న శ్రేష్టమైన సంగతులను కాదు, కానీ ప్రభు చేత అనుగ్రహించబడిన ఆధిక్యతలే మన గొప్పతనానికి నిదర్శనము. It is not our achievement. అదే మనం ఏదో సంపాదించాము పొందుకున్నామని కాదు, It is not our ability. అదేదో మన సామర్థ్యం అని కాదు, It is the privileges Lord gives unto us. ప్రభు మనకు అనుగ్రహించే ఆధిక్యతలు అవి. Many times చాలా సార్లు we consider greatness మనము గొప్పతనాన్ని ఎలా అనుకుంటామంటే by my ability, ఇది నా సామర్థ్యము, by wisdom, నా జ్ఞానం, ఇది by my smartness, నాకున్న యుక్తి by అనుకుంటాం, hard work. నేనేదో కష్టపడి I have పనిచేస్తాను, achieved this. నేను దీన్ని సాధించాను. And we look into the people మనం ప్రజల వైపు who చూస్తే have ran the race, ఎవరైతే ఈ యొక్క పరుగు పందాన్ని who వారు achieved things, వారు ఎవరైతే ఈ యొక్క సంగతులు who పొందుకున్నారో, were successful, ఎవరైతే విజయవంతమైన వ్యక్తులుగా either in ఉన్నారు sports ఈ యొక్క ఆటపాటల్లో or గాని, in business లేదంటే వ్యాపారంలో గాని, or in political power, లేదా రాజకీయాల్లో గాని, what they have achieved, we consider them as great. చూడండి వారు ఏదైతే సాధించిన సంగతులు ఉన్నాయో వారు వాటిని గొప్ప సంగతులుగా లేదా గొప్పతనంగా చూసుకుంటారు. But the Lord says, అయితే ప్రభు చెప్పే true సంగతి greatness is based upon your privileges that is given to you. నిజమైన గొప్పతనం ఏంటంటే అంటే ప్రభు చేత గొప్పవనబడే సంగతులు ఏంటంటే ప్రభు నుండి పొందుకున్న ఆధిక్యతలే అవి గొప్పవి. John the Baptist lived a very short life, చూడండి బాప్తిస్మ ఇచ్చే యోహాను ఎంతో చాలా తక్కువ జీవితాన్ని తాను జీవించాడు, around 30 years. 30 సంవత్సరాలు మాత్రమే. As we know, John the Baptist is a cousin of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారికి తన సహోదరుగా ఈ బాప్తిస్మ ఇచ్చే యోహాను He ఉన్నాడు. was born 6 months before Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి కంటే 6 నెలల ముందు So జన్మించాడు. when Jesus Christ started his ministry at 30 years, యేసు ప్రభు తాను 30 సంవత్సరాల వయసులో పరిచర్య very ఆరంభించి soon John the Baptist was beheaded. ఆ సమయంలోనే బాప్తిస్మ ఇచ్చే యోహాను తన తలగొట్టబడ్డాడు. So around 30 years, 30 సంవత్సరాల వయసు he finished his race. తన పరిచర్యం లేదంటే తన పరుగును తొదముట్టించాడు. In that short span, చూడండి ఇది తక్కువ కాలములో he brought so much influence. ఎంతో ప్రభావమును తను తీసుకురాగలిగినాడు. He worked for the Lord. ప్రభు కొరకే He పనిచేస్తున్నాడు. became a voice of the Lord. దేవుని స్వరంగా మారినాడు. And he enjoyed the privileges the Lord has given unto him. దేవుడు తనకు ఏదైతే ఆధిక్యతలు ఇచ్చినాడో వాటిని అనుభవించి And ఆనందించగలిగినాడు. exalted Christ. ప్రభువును లేదంటే క్రీస్తును తాను That ఘనపరచగలిగినాడు. is why God called him great. ఆ కారణాన్ని బట్టి బాప్తిస్మ ఇచ్చే యోహానును ప్రభు గొప్పవాడని చెప్పాడు. So John the Baptist was able to see the Messiah coming in his physical with his physical eyes. చూడండి బాప్తిస్మ ఇచ్చే యోహాను యేసుక్రీస్తు ప్రభువారు ఆ మెస్సియాగా తాను రావటం అనేది తన భౌతికమైన నేత్రములతో తాను చూడగలిగినాడు. He became a forerunner of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు కంటే ముందుగా తాను వచ్చిన వ్యక్తిగా యోహాను తాను పరిగణించుకున్నాడు. He became the first gospel preacher. మొట్టమొదటి సువార్తికుడిగా కూడా తాను ఎంచుకున్నాడు. So all the Old Testament prophets, ఈ యొక్క పాత నిబంధన ప్రవక్తలు మనం గమనిస్తే they only looked forward for the Messiah to come. కేవలం మెస్సియా రాకడని మాత్రమే వారు అపేక్షించినారు అంతే. But John the Baptist అయితే బాప్తిస్మ ఇచ్చే యోహాను experienced the Messiah. అయితే ఆ మెస్సియా యొక్క రాకడను లేదంటే ఆ యొక్క ఆగమనమును తాను అనుభవించగలిగినాడు. That is a unique experience. అది ఎంతో అసమానమైన అనుభవం. And he బాప్తిస్మ became ఇచ్చే part యోహాను of God's plans and purposes for mankind. మానవుల కొరకై దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఎట్లాంటి ప్రణాళికలు లేదని ఉద్దేశములు కలిగి ఉన్నాడో దానికి ముంగుర్తుగా ఈ యొక్క బాప్తిస్మ ఇచ్చే యోహాను ఉన్నాడు. What are the characteristics of John the Baptist? బాప్తిస్మ ఇచ్చే యోహానుకున్న గుణగణాలు ఏంటి? First of all, మొట్టమొదటిది we see John was circumcised. తాను సున్నతి పొందిన వ్యక్తి. We see in Luke chapter 159, లూకా సువార్త 1వ అధ్యాయము 59వ on వచనం. the 8th day they circumcised him. 8వ దినమున వారు యోహాను సున్నతి పొందినాడు. He was born to Zechariah and Elizabeth from the priestly family. ఈ యొక్క యాజకులైన జకరియా ఎలిజబెత్కు బాప్తిస్మ ఇచ్చే యోహాను జన్మించాడు. It was a miraculous birth in the old age. ఇది చూడండి ఎంతో వృద్ధాప్యంలో ఎంతో అద్భుతకరమైన రీతిలో ఈ యొక్క యోహాను It was జన్మించాడు. a prophetic birth. అంత మాత్రం కాదు, అది ప్రవచనాత్మకమైన జన్మము. In Isaiah 40 itself, God prophesied. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో కూడా కేవలం దేవుడు యొక్క సంగతులను తాను ప్రవచన రూపంగా ఈ సంగతులు చెప్పాడు. The voice of the Lord crying out in the wilderness. అరణ్యములో ఒక మనుషుని స్వరము. John the Baptist came as a fulfillment of the prophecy by Isaiah. యెషయా ప్రవక్త ఏదైతే ప్రవచిస్తూ వచ్చినాడో ఆ సంగతులకు ఆ యొక్క సంపూర్ణమైన నిదర్శనమే బాప్తిస్మ ఇచ్చే యోహాను. His birth was a miraculous and prophetic birth. చూడండి యోహాను యొక్క జన్మము అదంత అద్భుతకరమైన సంగతిలో అంత మాత్రం కాకుండా అది ప్రవచనాత్మకంగా కూడా ఉంది. And he was circumcised. తాను సున్నతి పొందినాడు. Circumcision is a mark of the holy life. ఈ యొక్క పరిశుద్ధమైన జీవితం మనకు సూచనగా ఉన్నదే ఈ యొక్క సున్నతి పొందుట. Circumcision is very important to the Israelites. ఇశ్రాయేలు ప్రజలకు సున్నతి పొందుట అనేది చాలా ఎంతో ప్రాముఖ్యమైన Because సంగతి. they are considered as a covenant people of God. ఎందుకంటే దేవునికి వారు నిబంధన చేయబడిన ప్రజలుగా వారు పరిగణించబడినారు. The physical operation on the body is a symbol of the spiritual
operation in the heart. చూడండి, భౌతికంగా జరగబడే ఈ యొక్క కార్యము ఈ ఆత్మ సంబంధమైన కార్యమునకు సాదృశ్య రూపంగా ఉన్నది. It is an outward sign of an inward experience. చూడండి, బాహ్యంగా జరిగించబడే కార్యము అది లోపల జరిగే కార్యమునకు ముంగుర్తుగా లేదంటే సూచనగా సాదృశ్యంగా ఉన్నది. That was the original purpose for which God has introduced circumcision. చూడండి, లోపల లేదా అంతరంగంలో జరిగే కార్యము కొరకై దేవుడు అనుగ్రహించిన ఈ కార్యమే సున్నతి చేయబడుట. In the New Testament, అయితే క్రొత్త నిబంధనలో Romans chapter 2 verse 28-29, రోమీయులకు రాసిన పత్రిక 28-29 we read, a man is not a Jew if he is only one outwardly. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. No, a man is a Jew if he is one inwardly. చూడండి, యూదుడైన వాడు యూదుడు కాడు, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. Verse 29, 29లో a man is Jew only if he is one inwardly. అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. అంతరంగమందు యూదుడైన వాడే నిజమైన యూదుడు. And circumcision is circumcision of the heart by the Spirit. మరియు సున్నతి హృదయ సంబంధమైనది ఆత్మయందు జరగనదే. It is a circumcision of the heart by the Spirit. చూడండి, హృదయంలో జరిగే ఆత్మ వల్ల జరిగే కార్యం ఇది. That is a true circumcision. ఇది నిజమైన సున్నతి అనే The కార్యక్రమం. one who is a Jew is Jew who is inwardly Jew. చూడండి, ఈ నిజమైన యూదుడు ఎవరు అంటే హృదయంలో సున్నతి లేదంటే ఈ యొక్క సున్నతి పొందినవాడే యూదుడు. So అంతరంగమందు సున్నతి పొందిన వాడే యూదుడు. So all the Jews, when John the Baptist came, బాప్తిస్మ ఇచ్చే యోహాను వచ్చినప్పుడు యూదులందరూ కూడా came to baptize. వారందరూ కూడా బాప్తిస్మ తీసుకోవడానికి They వచ్చారు. thought we are born in Abraham's race. మేమందరం కూడా అబ్రహాం వంశావళిలో జన్మించేవారని We అనుకున్నారు. don't need baptism. మాకు బాప్తిస్మ అవసరం This లేదనుకున్నారు. baptism is for the ఈ Gentiles. యొక్క బాప్తిస్మ అన్యుల కొరకు అన్నారు. But even if there is some chance of me missing the kingdom, let me go and get drowned in the water. చూడండి, ఎట్లయితే ఏమి బాప్తిసం పొందుకునే అవకాశం వచ్చింది కదా, లేదంటే ఈ బాప్తిసం వల్ల ఈ పరలోక రాజ్యం పోగొట్టుకుంటామేమో అనే ఆలోచనతో మాత్రమే వారు బాప్తిసం కొరకై వచ్చారు. Without confessing sins, పాపములు ఒప్పుకోనకుండా, without receiving the Messiah, మెస్సియానగా క్రీస్తుని అంగీకరించకుండా, without turning away from sin, వారి పాపముల నుండి వారు మరల without కొల్పుకుండా, the circumcision of the heart, సో హృదయంలో సున్నతి జరగకుండా, depending, glorifying on the circumcision of the flesh, ఈ యొక్క శరీరమందు సున్నతి ఏదైతే పొందినారో ఆ విషయం మీద అతిశయిస్తూ వారు they వచ్చారు. came to John the Baptist. అట్లా బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గరికి John the వచ్చారు. Baptist told them, you brood of vipers. చూడండి, సర్ప సంతానం అన్నాడు బాప్తిసం ఇచ్చే యోహాను ఇశ్రాయేలు So ప్రజలు. if you and I want to be like John the Baptist, నీవు నేను బాప్తిసం ఇచ్చే యోహాను వలె ఉండాలంటే our heart must be circumcised. మన హృదయంలో సున్నతి జరగాలి. We need to cut off the old self from us. మన స్వనీతి లోక సంబంధమైన సంగతులు ఏమంటే There వాటిని should be an తీసివేయాలి. inward spiritual surgery. మన ఆత్మ సంబంధమైన జీవితంలో అంతరంగంలో ఈ సున్నతి లేదంటే ఈ యొక్క కార్యం అనేది జరగాలి. There should be a day where we have turned away from sin and turned unto the Savior. మన జీవితంలో ఈ పాపముల నుండి వాటిని విడిచిపెట్టి ప్రభు వైపు అనగా రక్షణ వైపు తిరిగిన దినం అనేది మన జీవితంలో ఒకటి ఉండాలి. Unless there is a personal salvation experience, మన జీవితంలో ఆ వ్యక్తిగత రక్షణ అనుభవం అనేది లేకపోతే you cannot be accepted by God. మన ప్రభు చేత మనం అంగీకరించబడము. The Lord is coming very soon. ప్రభు ఎంతో త్వరగా రానే There are ఉన్నాడు. only two categories of people. రెండు రకాల ప్రజలు మాత్రమే ఉంటారు. Those who received him, ఒకరు వారిని యేసు ప్రభువుని అంగీకరించిన and వారు, those who received him not. ఒక గుంపు ఎట్లాంటిదంటే ఆయనను తృణీకరించిన వారు. So when Jesus came for the first time, మొట్టమొదటిసారి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు exactly same happened. ఇదే సంగతులు జరిగినాయి. John's Gospel, యోహాను సువార్త chapter 1, మొదటి అధ్యాయము. John's Gospel, యోహాను సువార్త మొదటి chapter అధ్యాయం 1, verse 12. 12వ వచనం. Shall we read together? అందరం కలిసి చదువుకుందాం. John 1:12. యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనం. తను ఎందరంగి As many as received him, to వారందరికీ అనగా them తన he నామమున gave the right విశ్వాసం to ఉంచువారికి become the children దేవుని of God. పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. Verse 11. 11వ వచనం. He came to his own, but his own did not receive him. ఆయన తన స్వకీయులొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. There is one group that did not receive him. ఒక గుంపు ఉంది ఆయనను అంగీకరించలేదు. Verse 12. 12వ There వచనం. is a group who received him. అయితే మరి ఒక గుంపు ఉంది, వారు ఆయనను అంగీకరించినారు. There are only two categories of people. చూడండి, ప్రజల్లో రెండు రకాల గుంపులు మాత్రమే Those who ఉంటాయి. received him, ఒకటి ఆయనను అంగీకరించిన those గుంపు, who received him not. రెండవది ఆయన తృణీకరించిన గుంపు. Those who received him, ఎవరైతే ఆయనను they అంగీకరించారో, are the people who put their belief in him. ఎవరైతే ఆయన నామమున విశ్వాసం ఉంచిన వారు, They have the right to become the children of God. దేవుని పిల్లలయ్యే అధికారం మనకు అనుగ్రహించబడింది. Their names are registered in the Lamb's book of life. గొర్రె పిల్ల జీవ గ్రంథంలో వారి
పేర్లు అనేవి నమోదు They are చేయబడినాయి. citizens of heaven. పరలోక రాజ్య సంబంధులు వారు. They are members of the heavenly kingdom. పరలోక రాజ్యములో వారు ఆ పౌర They are స్థితి కలిగిన వారు. truly circumcised in the heart. అంతరంగములో లేదంటే ఆత్మలో వారు సున్నతి పొందిన వారు. My dear brothers, మా ప్రియమైన సహోదరుడు, today, ఈ దినాన if you have not yet received the Lord as your personal savior, యేసుక్రీస్తు ప్రభువారిని నీ యొక్క స్వంత రక్షకునిగా నీవు come అంగీకరించినట్లయితే to him today. ఈ దినమే ఆయన దగ్గర Receive him into your heart. ఆయన నీ హృదయంలోనికి ఆయన స్వీకరించు. Cut off the sinful life from you. నీ యొక్క హృదయంలో నుండి నీ జీవితంలో నుండి పాపమును తీసివేయి. Be circumcised in your heart. నీ యొక్క అంతరంగంలో నీ హృదయంలో సున్నతి అనే కార్యం జరిగించు. The bad thoughts, చెడ్డ the ఆలోచనలు, bad habits, ఈ యొక్క చెడ్డ అలవాట్లు, bad relationships, చెడ్డ సహవాసము, the sin that easily entangles, నీ యొక్క జీవితంలో ఏదైతే పాపం నేను అంటిపెట్టుకుని ఉందో, that secret sin, రహస్యమైన that పాపాలు, hidden failures, చెప్పుకోలేని ఆ యొక్క ఓటములు, they all must be cut off. ఇవన్నీ కూడా తీసివేయబడాలి. Only then you will be able to see Jesus. అప్పుడు మాత్రమే యేసు ప్రభును దేవుని నీవు చూడగలుగుతావు. Then only you will be able to be lifted up on that day of his coming. యేసు క్రీస్తు ప్రభువారు మరలా వచ్చినప్పుడు, రెండవసారి ఆయన వచ్చినప్పుడు, అప్పుడు నీవు ఆ యొక్క గుంపులో, ఎత్తబడే గుంపులో, ఆయన చే పిలువబడే గుంపులో ఉంటావు. When the Lord comes ప్రభు second time, రెండోసారి ప్రభు వచ్చినప్పుడు there are only two categories of people: రెండు రకాల గుంపులు మాత్రమే who ఉంటాయి. are lifted up, ఎత్తబడిన వారు, who are left behind. విడవబడిన వారు. Those who, if you receive him today, ఈ దినాన నీవు గనక ఆయనను అంగీకరించి you will be lifted up on that day. అంగీకరించినట్లయితే ఆ దినాన్ని ఎత్తబడతావు. If you reject him today, ఈ దినాన నీవు అని వద్దు అనుకుంటే you will be rejected tomorrow. ఆ దినాన అంటే ప్రభు వచ్చినప్పుడు అంటే రేపటి దినాన నువ్వు విడిచిపెట్టబడతావు. John the Baptist బాప్తిస్మ ఇచ్చే began యోహాను his life with circumcision. చూడు, తన జీవితమును లేదంటే తన ఈ యొక్క జీవితాన్ని తన సున్నతితో ఆరంభించినాడు. So you and I, నీవు నేను if you want to be blessed by him, దేవుని చేత మనం or దీవించబడాలంటే, if you want to be a forerunner of Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారి కంటే మనము ముందు నడుచువారుగా మనం ఉండాలంటే, if you want to be a true great person in the sight of God, దేవుని దృష్టిలో గొప్పవారిగా మనం కనబడాలంటే you must be spiritually circumcised. ఆత్మ సంబంధమైన విషయంలో మన హృదయంలో మన సున్నతి పొందబడాలి. Secondly, రెండవ సంగతి, John was this Nazarite. యోహాను నాజీరు చేయబడినవాడు. Luke's Gospel chapter 1 verse 15. లూకాసు వార్త మొదటి అధ్యాయం 15లో, Luke 1:15. లూకాసు వార్త మొదటి అధ్యాయం 15 We see he was dedicated as a Nazarite by his parents. 1:15. లూకాసు వార్త మొదటి అధ్యాయం 15 Shall we read together? అందరం కలిసి చదువుకుందాం. తెలుగులో 14 నుండి. For he shall be great in the sight of the Lord, and he shall drink neither wine nor strong drink. He shall be filled with the Holy Ghost, even from his mother's womb. ఇశ్రాయేలు అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిపును. He shall be great in the sight of God. దేవుని దృష్టిలో గొప్పవాడు. That in the very beginning of his life, చూడండి, ఆరంభంలోనే it was written about him. ఆయన గురించి రాయబడింది ఈ He విధంగా, shall be great in the sight of the Lord. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై, Not in the sight of the world, మనుషుల దృష్టిలో, లోకం but దృష్టిలో in the కాదు, sight of God, అదే ప్రభు దృష్టిలో. because he is going to be a total Nazarite. తాను సంపూర్తిగా నాజీరు చేయబడిన వ్యక్తిగా తన He జీవిత will be కాలంలో ఉంటాడు. filled with the Holy Ghost from the womb. తన తల్లి గర్భంలో పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండినవాడు. If you and I want to be great in the sight of God, దేవుని దృష్టిలో గొప్పవారిగా మనం we ఉండాలంటే must be Nazarite. మనం నాజీరు చేయబడిన వ్యక్తులుగా ఉండాలి. Nazarite is the one who lives a separated life, నాజీరు చేయబడిన వ్యక్తి ప్రత్యేకమైన జీవితమును జీవించే వ్యక్తి, a self-denial life. తను తాను ఉపేక్షించుకున్న, తను తాను కాదనుకున్న వ్యక్తి. Matthew chapter 3 మత్తయి సువార్త 3వ అధ్యాయం verse 4, 4వ వచనంలో we see his food habits. తన యొక్క ఆహార శైలి మనం His చూడవచ్చు. food was locusts and wild honey. మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. The simple food, చూడండి, సామాన్యమైన భోజనం, simple dress style. సామాన్యమైన వస్త్రధారణ. So he lived a self-denial life చూడండి, తన సొంత ఆశలను కట్టిపెట్టుకొని జీవించిన వ్యక్తి, and separated life. ప్రత్యేకమైన జీవితమును He జీవించిన lived వ్యక్తి. a sacred life. చూడండి, పరిశుద్ధమైన జీవితమును జీవించిన వ్యక్తి, He lived, grew in the presence of the Lord. దేవుని సన్నిధిలో ఎదిగిన వ్యక్తి ఆయన. Chapter 1, Luke 1:80. లూకాసు వార్త మొదటి అధ్యాయం 18వ And the వచనం. child grew and waxed strong in spirit. 1:80. మొదటి అధ్యాయం 80వ వచనం. శిశువు ఎదిగి ఆత్మయందు బలం పొంది. Yeah, he was growing in the spirit, strong in the spirit. చూడండి, ఆత్మయందు బలపడుతున్నాడు. So if you want to be great in the sight of the Lord, దేవుని దృష్టిలో మనం కూడా గొప్పవారిగా ఉండాలంటే, first of all we must be circumcised. మొట్టమొదట మనము సున్నతి చేయబడాలి. Secondly, we must be a Nazarite రెండవది, for the life. చూడండి, మన జీవితంలో జీవితం అంతా కూడా నాజీరు చేయబడిన వ్యక్తులుగా We మనం must ఉండాలి. grow in the Lord. దేవునిలో ఎదుగు వారంగా ఉండాలి. Thirdly, మూడవ సంగతి, John had a personal encounter with the triune God. చూడండి, త్రిత్వమైన దేవునితో ప్రత్యేకమైన ఆ సహవాసము లేదంటే ఆ యొక్క ఆ సంబంధము కలిగిన వ్యక్తి. Matthew's Gospel మత్తయి సువార్త chapter 3 3వ అధ్యాయము
verse 16. 16 వచనం. Matthew 3:16. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16 and 17. 16 17 We వచనాలు. see this instant of Jesus getting baptized. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం పొందిన ఆ సంఘటన మనం చూడవచ్చు. And Jesus came to be baptized by John. యేసు ప్రభువారు బాప్తిసం పొందుకొనుటకై యోహాను దగ్గరికి And John వచ్చినప్పుడు tried to prevent him. యోహాను ఆయనను అక్కడ వద్దు అని చెప్తున్నాడు యేసు Verse ప్రభువు. 14. 14లో John tried to prevent him, saying, I need to be baptized by you, and are you coming to me? నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడే ఉండగా నీవు నా యొద్దకు వచ్చినావా అని ఆయన నివారింపజూచెను. Jesus answered, permit it to be so for now. యేసు ప్రభు చెప్పినాడు, ఇప్పటికీ కానిము, నీతి యావత్తు ఇలాగ నెరవేర్చడం మనకు తగినది. Verse 16. 16 వచనం. When he had been baptized, యేసు బాప్తిసం పొందిన వెంటనే when he came out of the water, నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. heavens were opened, ఆకాశం తెరవబడ్డ. and he saw the Spirit of God descending like a dove and alighting upon him. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట యోహాను చూశాడు. Verse 17. 17వ వచనం. Suddenly he heard a voice from heaven. ఇదిగో ఆయన ఒక శబ్దము పరలోకం నుండి లేదంటే ఆకాశం నుండి This is my beloved son in whom I am well pleased. ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. This is a special encounter that John the Baptist had. బాప్తిసం ఇచ్చి యోహాను యేసు ప్రభువుతో లేదంటే త్రిత్వమైన దేవునితో కలిగి ఉన్న ఒక అనుభవం ఇది. We see the three persons here in these two ఈ verses. యొక్క రెండు వచనాలు ముగ్గురు వ్యక్తులు మనం We చూడవచ్చు. see the father speaking. ఇక్కడ తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. This is my son, beloved son. ఈయన నా ప్రియకుమారుడు అని I am చెప్తున్నాడు. well pleased with him. ఈయన యందు నేను ఆనందించున్నానని He చెప్తున్నాడు. heard the voice of the father. తండ్రి అయిన దేవుని యొక్క స్వరమును యోహాను విన్నాడు. He saw the Holy Spirit coming down in the form of a dove. ఈ యొక్క పావురం వలె పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు మీదకి దిగి వచ్చుట యోహాను And చూశాడు. he saw the second person, Jesus Christ, in the human flesh and blood. చూడు, యేసుక్రీస్తు ప్రభువారు కూడా శరీర రూపిగా యోహాను అక్కడ ఆ సందర్భంలో చూడగలిగినాడు. He heard him. ఆయనను విన్నాడు, He saw him. చూశాడు. He touched him and experienced him. ఆయన తాకి ఆ యొక్క స్పందన లేదంటే ఆ యొక్క స్పర్శను కూడా యోహాను పొందినాడు. One encounter with the triune God. చూడండి, ఒక వ్యక్తి త్రిత్వమైన దేవుణ్ణి కలుసుకొనుట లేదంటే అనుభవించడం మనం చూడగలము. That encounter transformed him. చూడండి, ఆ యొక్క ఏదైతే ఈ యొక్క అనుభవం అనేది ఆయనను పూర్తిగా మార్చివేసింది. If you want to be great in the sight of the Lord, దేవుని దృష్టిలో మనం గొప్పవారంగా ఉండాలంటే we need to have personal encounter with God. దేవునితో ఆ యొక్క వ్యక్తిగతమైన ఆ యొక్క సంబంధమును మనం కలిగి ఉండాలి. He saw, ఆయన చూశాడు, he heard, ఆయన విన్నాడు, he touched, ఆయన ఆ యొక్క ముట్టినాడు. and he experienced. ఈ యొక్క సంగతులను తాను స్పృశించగలిగినాడు. That transformed him. ఈ సంగతులన్నీ కూడా ఆయనను మార్చివేసినాయి. That's what Apostle John also writes. యోహాను భక్తుడని రాస్తాంటున్నాడు. First John, మొదటి యోహాను chapter 1, మొదటి అధ్యాయం verse 1. మొదటి వచనం. 1 John 1:1. మొదటి యోహాను మొదటి అధ్యాయం మొదటి వచనం. Apostle John also writes the same thing. అపోస్తలుడైన యోహాను కూడా తాను ఈ సంగతి రాస్తాడు. That which was from the beginning, which we have heard, which we have seen with our eyes, which we have looked upon, our hands have handled concerning the word of life. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది వింటిమో, కన్నులార ఏది చూచితుమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేస్తున్నాము. Verse 2. రెండవ వచనం. To that we bear witness. ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు. If you want to be a witness of the Lord, దేవుని కొరకైనా సాక్షిగా మనం if you want ఉండాలంటే, to be a voice of the Lord, దేవుని యొక్క స్వరముగా మనం ఉండాలంటే you need to have this experience. ఈ యొక్క అనుభవం మనం కలిగి ఉండాలి. Apostle John was writing, అపోస్తలుడైన యోహాను రాస్తూ we చెప్తాడు, have seen him మేము ఆయన with చూసాము, our eyes, మా కన్నులారా we చూసాము, have heard his voice, మేము ఆయన స్వరమును our విన్నాము, hands have touched him, మా చేతులు దాన్ని తాకి we చూస్తున్నాయి, experienced మేము him. దాన్ని అనుభవించాము. That is why we are able to become his witnesses. ఆ కారణం బట్టి ఈ సంగతులన్నిటిని కూడా మేము అనుభవించాం గనక మేము సాక్ష్యం That ఇవ్వగలము is the అంటున్నాడు. personal encounter John the Baptist also had here. అదే సంగతులను బాప్తిసం ఇచ్చే యోహాను కూడా తాను స్వయంగా అనుభవించిన వాడు గనక ఆ సంగతులు If you చెప్పగలుగుతున్నాడు. want to be great in the sight of the Lord, దేవుని దృష్టిలో గనక గొప్పవారముగా ఉండాలంటే you need to have a personal encounter with triune ఈ God. యొక్క త్రిత్వమైన దేవునితో మనము వ్యక్తిగతమైన ఆ యొక్క సందర్భమును లేదంటే ఆ సహవాసమును కలిగి You ఉండాలి. need to be able to see him. ఆయనను చూడగలగాలి, You need to be able to experience him. ఆయన You అనుభవించగలగాలి, need to be able to hear his still small voice. ఆయన యొక్క మధురమైన స్వరమును మనం వినగలగాలి. As when you accept the Lord Jesus Christ, ఎప్పుడైతే ఒక ప్రభువును నీ యొక్క సొంత రక్షకుని the అంగీకరిస్తావో Holy Spirit comes in you పరిశుద్ధాత్మ దేవునిలో వస్తాడు, and he will touch you. ఆయన నిన్ను He తాకుతాడు, will transform you. నిన్ను మారుస్తాడు, He will speak to you. నీతో He మాట్లాడతాడు, will convict you. నిన్ను He will ఒప్పింపజేస్తాడు, make you grow. నిన్ను ఎదిగేటట్టుగా చేస్తాడు. If that is not happening, ఆ సంగతులు గనక జరగనట్లయితే that means your salvation is not proper salvation. అంటే మీరు అనుకున్న లేదా మనం అనుకున్న రక్షణ అనేది నిజమైన లేదంటే
సరైన రక్షణ కాదని అర్థం. Sometimes emotionally you lifted your hand చాలా సార్లు ఏదో భావోద్రేకంతో మనం చేయెత్తుతాం, and thinking that we have received the Lord. ప్రభువుని స్వీకరించామని అనుకుంటాం. There is no Holy Spirit in you. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేడు. If you are not able to, the Lord is not speaking to దేవుని వాక్యం నుండి దేవునితో మాట్లాడట్లేదంటే లార్డ్ ఇస్ నాట్ లిసనింగ్ టు యు. దేవుడు నువ్వు చెప్పే సంగతులు వినట్లేదంటే యు ఆర్ నాట్ ఏబుల్ టు లిసన్ టు ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. దేవుని స్వరము నీవు వినలేకపోతున్నావు. యు ఆర్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అద్భుతములు సూచక్రియలు నువ్వు అనుభవించలేకపోతున్నావు అంటే there is something wrong with your salvation. నీ రక్షణ విషయంలో ఏదో పొరపాటు ఉంది. You cannot be a witness to the Lord. నీవు ప్రభు అట్లా ఉంటే కనుక నువ్వు ప్రభువుకు సాక్షిగానే ఉండలేవు. John the Baptist, బాప్తిస్మ యోహాను, great in the sight of the Lord. దేవుని దృష్టిలో, ప్రభు దృష్టిలో తనంత గొప్పవాడు. If you want to be great in his sight, నీవు ఆయన దృష్టిలో కూడా గొప్పవాడిగా ఉండాలని you have this personal encounter. ఈ యొక్క వ్యక్తిగతమైన అనుభవం, సంబంధము కలిగి ఉండాలి. Every day, ప్రతి time in quiet time. ఈ యొక్క మౌన ధ్యాన సమయమును మనం కలిగి ఉన్నప్పుడు, As you open the Bible, బైబిల్ తెరిచి as చూసినప్పుడు, you read your daily portion, ఇక మన దిన భాగమును చదివినప్పుడు, is the Lord speaking to you? ప్రభువు నీతో Is మాట్లాడుతున్నాడా? some word sticking you? ఏదైనా ఒక మాట నిన్ను గుచ్చుకునేటట్టు Is some చేస్తుందా? word encouraging you? లేదంటే ఏదైనా ఒక మాట నిన్ను ప్రోత్సహిస్తుందా? Is some word giving you promise? ఈ యొక్క వాక్యము లేదంటే ఒక పదము లేదంటే ఒక వచనము నీకు వాగ్దానముగా If you are ఇవ్వబడుతుందా? not experiencing the Bible, ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని నీవు అనుభవించలేకపోతే that means you are not growing. దాని అర్థం ఏంటంటే నువ్వు ఎదగట్లేదు. Look at John the Baptist. బాప్తిస్మ యోహాను చూడండి. In one shot, he had all the three persons in the Trinity in his experience. చూడండి, ఒక్క సంఘటనలోనే, ఒక్క క్షణములోనే ఈ యొక్క త్రిత్వమైన దేవుని యొక్క అనుభవమును తనెంతో స్వయంగా తాను పొందుకున్నాడు. Personal experience is very important. వ్యక్తిగత అనుభవం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. Witnessing for the Lord is not storytelling. చూడండి, ప్రభువును గురించి సాక్ష్యం ఇచ్చడం అనే సంగతి ఏదో కథ చెప్పినట్టు కాదు. అది Witnessing is powerful testimony. సాక్ష్యం ఇచ్చడం అనేది ఎంతో ఆ యొక్క సంగతులు ఎంతో బలమైనవిగా, సామర్థ్యం కలిగినగా, శక్తి కలిగినగా ఉంటాయి. To be a witness to the Lord, ప్రభు కొరకే సాక్షిగా ఉండాలంటే you don't need so much of Bible knowledge. బైబిల్ గ్రంథంలో ఉండే జ్ఞానమంతా అవసరం లేదు. You need experience. నీకు అనుభవం కలిగి You ఉండాలి. need to have personal relationship with God. ప్రభుతో వ్యక్తిగత సంబంధం అనేది నువ్వు కలిగి ఉండాలి. Whatever you know, నీకే తెలిస్తే whatever your experience, ఏదైతే అనుభవించావో with the చాలు. broken words, ఈ యొక్క ఆ విరిగిన ఆ నలిగిన ఆ మాటలు చాలు. if you get witness, నీవు గనక సాక్ష్యం ఇవ్వగలిగితే that works powerfully. ఆ ఎంతో బలమైన కార్యములు That జరిగిస్తాయి. is what Lord is looking for these days. ఈ దినాల్లో దేవుడు అట్లాంటి సంగతులు, అట్లాంటి వ్యక్తుల కొరకై దేవుడు The చూస్తున్నాడు. Lord is coming very soon. దేవుని రాకడ ఎంతో సమీపము. He wants powerful witnesses. ఎంతో బలమైన సాక్ష్యం ఇచ్చే వ్యక్తులు దేవుని కొరకై కావాలి. John the Baptist, బాప్తిస్మ he యోహాను was circumcised. తాను సున్నతి పొందిన వ్యక్తి, He was a Nazarite. తాను నాజీరు చేయబడిన Thirdly, వ్యక్తి, he was one who had personal encounter with God. దేవునితో ఎంతో ప్రత్యక్షమైన స్వంత అనుభవం కలిగిన వ్యక్తి. Fourthly, నాలుగో సంగతి, John preached the gospel and brought many souls to the kingdom. యోహాను తాను సువార్త ప్రకటించి అనేక ఆత్మలను ప్రభు ఎదుగు తీసుకొచ్చినాడు. That's why Lord himself said, అందుకే ప్రభు తాను స్వయంగా he చెప్పాడు, was a burning and shining lamp. తాను మండుచు ప్రకాశించున్న దీపముగా ఉన్నాడు. He was the voice of the one who crying in the wilderness. అరణ్యములో మొరపెడుతూ లేదంటే అరుస్తున్న ఒక ఒక స్వరం కాదు ఉంది. Verse 3, chapter 3, verse 3, Matthew's gospel. మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో, The voice of the one crying in the wilderness, prepare the way of the Lord. ప్రభు మార్గం సిద్ధపరచడి, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యములో కేకవేయునొక నిశ్శబ్దము. Oh, he was preparing the pathway for the king to come. రాజు కొరకై, దేవుని కొరకై మార్గమును తాను సిద్ధపరుస్తున్న వ్యక్తి. Luke's gospel, లూకా సువార్తలో chapter 3, 3వ అధ్యాయంలో verse 4 to 6. 4 నుండి 6 వచనాలు Now we చూస్తే see the same thing. అదే సంగతులు మనం అక్కడ చూడవచ్చు. Luke's gospel, లూకా సువార్త chapter 3, 3వ verse అధ్యాయం 4 to 6. 4 తెలుగులో 3 నుండి 6 వరకు ఉన్నాయి. The voice of the one crying in the wilderness, prepare the way of the Lord, make his path straight. ప్రభు మార్గం సిద్ధపరచడి, ఆయన త్రోవలు సరళం చేయడి. Every valley shall be filled, ప్రతి పల్లము పూడ్చబడి, every mountain and hill brought low. ప్రతి కొండయు మెట్టయు ఫలం చేయబడి, The crooked places shall be made straight, వంకర మార్గములో తిన్నని వగును, the rough ways smooth. కరకు మార్గములో నున్నని వగును. All the flesh shall see the salvation of the Lord. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. That is the message of John the Baptist. బాప్తిసమిచ్చు యోహాను ఇచ్చే ఆ యొక్క సందేశం That అది. is his cry. అది తన యొక్క కేక. He was preparing the way for the Lord to come. ప్రభు కొరకై, రానున్న ప్రభు కొరకై మార్గమును తాను సిద్ధపరుస్తున్నాడు. Every valley must be filled up, అక్కడ ప్రతి పల్లము కూడా పూడ్చబడాలి, every mountain and hill brought low, ప్రతి కొండ మెట్ట కూడా పల్లము చేయబడాలి, every crooked place must be made straight, ఏవైతే వంకర మార్గాలు ఉన్నాయో అవన్నీ కూడా తిన్ననివిగా చేయబడాలి,
ways must be made smooth. కరుకు మార్గములు కూడా నున్ననుగా So that చేయబడాలి. the Messiah can come into the hearts of the people. ఆ విధంగా ఈ యొక్క మెస్సియా ప్రభువారు హృదయంలోనికి ఆ విధంగా రాగలడు. In the Old Testament times, పాత నిబంధన కాలంలో before the king comes, ఈ యొక్క రాజు వచ్చేదానికంటే ముందు they will send a messenger. ఒక ఈ సందేశం ఇచ్చేవారిని పంపుతారు. He will go to that place, ఆ దూతలను to పంపించేస్తారు. that village, ఆ యొక్క గ్రామానికి to పంపించి prepare the road for the Messiah, for the king to come. రానై ఉన్న రాజు కొరకై మార్గంను సిద్ధపరిచేదాని కొరకై దూతలు పంపేవారు. The king will come with all his chariots, horses, and his officers. రాజు తన రథములతో తన వ్యక్తులతో ఒక మంది మార్గములతో వచ్చినప్పుడు These small villages may not have proper roads also. ఈ చిన్న చిన్న గ్రామాలు అనేవి సరి అయిన రహదారులు ఉండకపోవచ్చు. They will prepare the roads. అయితే వీరేం చేస్తారంటే ముందుగా పంపబడిన వ్యక్తులు ఈ మార్గం సిద్ధపరుస్తారు. If there are hills along the way, అక్కడ కొండలు లాంటివి they will ఉన్నాయనుకోండి, cut down the hills. వాటిని అన్నింటిని తవ్వేస్తారు. If there are valleys, లేదంటే లోయలు they ఉన్నాయనుకోండి, will fill up the valleys. వాళ్ళ యొక్క వాటిని కూడా పూడుస్తారు. All the crooked places, ఎట్లయితే వంకరమైన మార్గాలు ఉంటాయో they will make them straight, వాటన్నిటిని కూడా తిన్నగా so that చేస్తారు. the king can come smoothly. చూడండి, రాజు ఆ యొక్క తిన్నని మార్గములో సరాలం చేయబడిన మార్గంలో రాగలడు. So that the village can receive the king. ఆ విధంగా ఆ గ్రామస్తులు లేదంటే ఆ గ్రామం ఆ రాజును అంగీకరించి స్వీకరించగలదు. That is exactly what is the prophet ఈ saying. యొక్క ప్రవక్త కూడా అదే సంగతులు చెప్తున్నాడు If ఇక్కడ. the Messiah has to come into your heart, నీ హృదయంలోనికి మెస్సియా రావాలి అంటే first your heart must be prepared. ఈ యొక్క హృదయం సిద్ధపరచబడాలి. Some people's heart is like hills. కొంతమంది హృదయం ఎట్లుందంటే అది కొండవలే ఉంది. They are very proud. అవి కొన్ని గర్వంతో They నిండి are ఉంది. very haughty. అదెంతో కఠినమైనదిగా They ఉంది. don't care about anybody. ఎవరిని పట్టించుకోరు. They are self-sufficient. వారుగా మాకు మేము ఆ సరిపోయింది అని They అనుకుని are ఉంటారు. self-righteous. స్వనీతిని కలిగి We ఉంటారు. don't need the king. మాకు రాజు అవసరం We లేదంటారు. need to bring them low. వారిని కిందకి తీసుకురావాలి. There are people who are like valleys, కొంతమంది లోయల వారే who ఉంటారు. are depressed, వాళ్ళు ఎంతో నిరాశలో who ఉంటారు. are struggling, వాళ్ళు ఎంతో కష్టపడుతూ who ఉంటారు. are suffering. వాళ్ళు ఎంతో బాధపడుతున్న వ్యక్తులుగా ఉంటారు. They say we don't want this king. మాకు ఈ రాజు అవసరం We are లేదంటారు. struggling and about to die. మేము కష్టపడుతున్నాము, మేము చనిపోవడానికి There సిద్ధంగా is no ఉన్నామంటారు. hope for us. మాకు ఎట్లాంటి నిరీక్షణ లేదు. So the forerunner, అయితే ముందుగా మార్గం సిద్ధపరిచేవాడు he should prepare their heart and bring up their hearts to receive the king. ఆ యొక్క హృదయంను సిద్ధపరిచి ఆ మార్గంను సరళం చేసి ఈ రాజును స్వీకరించే దాని కొరకై అంగీకరించే దాని కొరకై సిద్ధపరిచే వ్యక్తులుగా ఉంటారు. Some people's heart are like crooked places. కొంతమంది ఎట్లుంటారంటే ఈ వంకరమైన మార్గములుగా ఉంటారు. They are deceptive people. వాళ్ళు ఎంతో మోసపడిన They వ్యక్తులు, are double-minded people. ద్వంద్వ వైఖరిని కలిగిన వ్యక్తులు వారు. Everything is crooked in their life. వారి జీవితంలో అన్ని విషయాలన్నీ కూడా వంకరటింకరగానే ఉంటాయి. They must be made straight వారు అట్లాంటి వ్యక్తులు తిన్నని వారిగా చేయబడాలి. before the Messiah comes. మెస్సియా రాకంటే ముందు, Before the gospel comes, ఈ యొక్క సువార్త రాకంటే ముందు this witness should go and prepare the heart for the Messiah to come. ఈ యొక్క వాక్యము లేదంటే ఈ యొక్క సాక్ష్యము సందేశము మెస్సియా రాకడు కొరకై మార్గమును సిద్ధపరిచేదిగా ఉంటుంది. That was the purpose for which John came into this world. ఇట్లాంటి ఉద్దేశముల కొరకై బాప్తిసం ఇచ్చే యోహాను ముందుగా He పంపబడ్డాడు. understood the goal of his life. తన జీవితంలో ఆ గురి ఏంటనే సంగతిని He తాను understood the తెలుసుకోగలిగినాడు. purpose of his life. తన జీవిత ఉద్దేశం ఏంటో తెలుసుకోగలిగినాడు. His purpose is to prepare the heart for the people to receive the Messiah. యేసుక్రీస్తు ప్రభువారిని లేదంటే మెస్సియాని ఈ యొక్క ప్రజలు స్వీకరించాలి అనే ఒక మార్గం, దాని కొరకైన మార్గం సిద్ధపరచాలనే ఉద్దేశము తాను తెలుసుకోగలిగినాడు. They need to understand what is sin. ఈ యొక్క పాపం అంటే ఏంటో ఆ ప్రజలు అర్థం They చేసుకోవాలి. need to understand what is condemnation. ఈ యొక్క శిక్ష ఏంటనే సంగతి వాళ్ళు అర్థం They need చేసుకోవాలి. to understand the value of repentance. ఈ యొక్క పశ్చాత్తాపం లేదని మారు మనసు అంటే ఏంటో ఆ యొక్క విలువ ఏంటో వారు తెలుసుకోవాలని. Matthew's Gospel, మత్తయి సువార్త chapter 3, 3వ అధ్యాయం verse 7. 7వ వచనం. He talks about the sin in their life. వారి ఆ యొక్క వ్యక్తుల జీవితంలో పాపం గురించి తను మాట్లాడుతున్నాడు. And he talks about condemnation, verse 7 to 11. 7 నుండి 11వ వచనంలో ఏ విధంగా పాపమునకు శిక్ష ఉంటుందన్న సంగతుల గురించి అక్కడ చెప్తున్నాడు. Verse 8. 8వ He వచనంలో talks about repentance. తాను పశ్చాత్తాపం ఏ విధంగా పొందాలో ఆ సంగతులు He చెప్తున్నాడు. talks about first coming. యేసు ప్రభు మొదటి రాకడ గురించి He చెప్తున్నాడు. talks about the second coming. రెండవ రాకడ గురించి కూడా In చెప్తున్నాడు. these few ఈ verses, కొన్ని వచనాల్లో he gave the full gospel. సంపూర్ణమైన సువార్త He ప్రకటించబడింది. talked about sin. పాపం గురించి He చెప్పాడు. talked about judgment. తీర్పును గురించి He చెప్పాడు. talked about repentance. పశ్చాత్తాపం గురించి He talked చెప్పాడు. about first coming. దేవుని మొదటి రాకడ గురించి He talked చెప్పాడు. about second coming. రెండవ రాకడ గురించి కూడా చెప్పాడు. When we share the gospel, మనం సువార్త చెప్పినప్పుడు these elements must be there. ఈ యొక్క సంగతులు ఖచ్చితంగా ఉండాలి. Today, ఈ దినాన we have prosperity preaching. ఈ యొక్క ఐశ్వర్య
అంటే సంపాదన గురించో లేదంటే బాగుపడేదాని కొరకు ఆయన సువార్త చెప్తున్నారు. many TV channels, చాలా టీవీ ఛానల్, many YouTube channels, యూట్యూబ్ ఛానల్, or these corporate mega churches, లేదంటే పెద్ద పెద్ద సంఘాలు లేదంటే చర్చిలని చెప్పబడే they చర్చిల్లో don't preach about sin. పాపం గురించి వారు They don't బోధించరు, preach about condemnation. వారు శిక్షణ గురించి They చెప్పరు, don't preach about repentance. పశ్చాత్తాపం మారు మనసు గురించి చెప్పరు. Come to Jesus Christ. యేసు ప్రభు దగ్గర He రండి, will bless you. మీకు ఆశీర్వాదం దొరుకుతుంది, He will give you jobs. మీకు ఉద్యోగం He వస్తుంది, will give you good health. ఆయన మీకు ఆరోగ్యం He will give ఇస్తాడు, you promotion. ఆయన నీకు ప్రమోషన్ He will ఇస్తాడు. only talk about prosperity. ఇట్లాంటి అభివృద్ధిని గురించే వారు మాట్లాడతారు. Look at John the Baptist. బాప్తిస్మ ఇచ్చే యోహాను He చూడండి, is a true gospel preacher. నిజమైన సువార్తను ప్రకటించే సువార్తికుడు. He talked about sin. పాపం గురించి మాట్లాడాడు. Unless you repent, నీవు మారు మనసు పొందితే గాని, you brood of vipers. సర్ప సంతానమా, Do not think that you will enter into heaven because you are born in the lineage of Abraham. మీరు అబ్రహాము వంశంలో జన్మించారు కాబట్టి మీరు పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తారని అనుకోవద్దు. Unless you repent, మీరు మారు మనసు గాని, unless you forsake your sin, మీ యొక్క పాపములు విడిచిపెడితేనే గాని you cannot enter into the kingdom of heaven. మీరు దేవుని రాజ్యంలో మీరు ప్రవేశింపలేరు. So our Lord is loving God. మన దేవుడు ప్రేమగల దేవుడు కాబట్టి Whatever your condition might be, మీ యొక్క పరిస్థితి ఏమైనప్పటికీ కూడా, whether you are big or small, నీవు చిన్నవాడివి కావచ్చు పెద్ద వ్యక్తివి whether కావచ్చు, you are a Jew or a Gentile, మీరు యూదుడు కావచ్చు అన్యుడు కావచ్చు, everyone must repent of their sins. వారి పాపముల నిమిత్తమై ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా విడిచిపెట్టి మారు మనసు పొందవలసిన వారు. And he talked about the first coming of the Lord. యేసుక్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడ గురించి కూడా Talks యోహాను about మాట్లాడాడు. we being baptized by the Holy Spirit. మేము పరిశుద్ధాత్మలో మేము బాప్తిసం పొందామని అంటున్నాడు. He talked about the saviorhood of the Messiah Jesus Christ. మెస్సియా తాను రక్షకుడిగా ఏ విధంగా రానై ఉన్నాడు ఆ సంగతి గురించి He చెప్పాడు. talked about a lot about Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు గురించి కూడా చెప్పాడు. He said, behold the lamb of God that taketh away the sin of the world. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. He ప్రభు said గురించి. he is the son of God. ఆయన దేవుని కుమారుడు అని చెప్పాడు. He is the baptizer of the Holy Spirit. పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇచ్చేవాడని చెప్పాడు. He is the coming king. ఆయన రానైన రాజు అని He చెప్పాడు. is the righteous judge. ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి అని He is the చెప్పాడు. anointed one. ఆయన అభిషిక్తుడని There చెప్పాడు. is none like him. ఆయన వలె ఉన్నవారు ఎవరు When లేరని you చెప్పాడు. come to him, ఆయన ఎద్దకు వస్తే he will give you salvation. ఆయన నీకు రక్షణ ఇస్తాడు. If you reject him, ఆయన నువ్వు వద్దనుకుంటే you will be rejected. నీవు You విడిచిపెడతావు. will be baptized with the fire. నీ అగ్నిలో మీకు బాప్తిసం ఇస్తాడు. In chapter 3, 3వ అధ్యాయంలో verse 11, 11వ వచనం last portion, చివరి భాగం, he will baptize you with the Holy Spirit and fire. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. The baptism of the Holy Spirit పరిశుద్ధాత్మ బాప్తిసమము happened in the first coming. ఇది మొదటి రాకడలోనే జరిగింది. Baptism of the fire అగ్నిలో బాప్తిసము will కూడా happen in the second coming. ఇది రెండవ రాకడలో జరుగుతుంది. If you accept him today, ఈ దినాన నీవు ఆయన అంగీకరిస్తే you will be baptized with Holy Spirit. పరిశుద్ధాత్మలో నీకు బాప్తిసం If you దొరుకుతుంది. reject him today, ఈ దినాన నీవు ఆయన వద్దనుకుంటే tomorrow రేపటి you will దినాన be baptized with fire. అగ్నిలో ఆయన నీకు బాప్తిసం He ఇస్తాడు. will burn you up like chaff with unquenchable fire. చూడండి అక్కడ అగ్నితో పొట్టును కాల్చివేనట్టుగా నేను కాల్చివేస్తాడు. Okay, look at the message of John the Baptist. చూడండి బాప్తిసం ఇచ్చి యోహాను ఇచ్చే సందేశాన్ని He గమనించండి. talked about the first coming. మొదటి రాకడ గురించి మాట్లాడాడు. He talked about the second coming. రెండవ రాకడ గురించి కూడా His మాట్లాడాడు. ministry is unique and breathtaking. చూడండి ఈ యొక్క బాప్తిస్మ ఇచ్చే యోహాను యొక్క పరిచర్య ఎంతో అసమానమైనది, సామాన్యమైనది. It is contradictory to many of the popular beliefs of the Jews at those days. చూడండి ఆ దినాన ఉన్న ఎంతో ప్రఖ్యాతిగాంచిన యూదులకును ఈ వ్యక్తికి ఎంతో ప్రత్యేకత లేదంటే వ్యత్యాసం అనేది చాలా ఉంది. The Jews, యూదులైన they వారు thought baptism is only for us. బాప్తిసం అనేది యూదులకు మాత్రమే అనుకున్నారు. Salvation వాళ్ళు. is for us. రక్షణ మా కొరకే అనుకున్నారు. Kingdom is for us. రాజ్యం మా కొరకే Holy అనుకున్నారు. Spirit is for us. పరిశుద్ధాత్మ దేవుడు మా కొరకే అనుకున్నారు. Prophecies are for us. ఈ యొక్క ప్రవచనాలు మా కోసమే అనుకున్నారు. We are the covenant people. మేము వాగ్దానము నిబంధన చేయబడిన ప్రజలమని అనుకున్నారు. But John the Baptist అయితే బాప్తిసం came ఇచ్చే with a యోహాను new message. ఆ ఒక క్రొత్త సందేశం తీసుకొచ్చాడు. Salvation is for the entire world. రక్షణ అనేది సర్వ లోకమునకు అని చెప్పాడు. Jews and Gentiles. అన్యులకు యూదులకు అని They are చెప్పాడు. all equal in the sight of దేవుని God. దృష్టిలో అందరు కూడా సమానమైన వారని చెప్పాడు. Salvation is for all. రక్షణ అందరి కొరకు అని Holy చెప్పాడు. Spirit is for all. పరిశుద్ధాత్మ దేవుడు అందరి కొరకు అని చెప్పాడు. Kingdom is for all. రాజ్యము దేవుని రాజ్యం అందరికని చెప్పాడు. People liked it or not liked, ప్రజలు దానిని అంగీకరించినా కాదనుకున్నా that is the message that the Lord wanted to preach him. దేవుడు ఏ వర్తమానము లేదంటే ఏ సందేశం అయితే యోహాను ద్వారా ఇవ్వాలనుకున్నాడో ఆ యొక్క సందేశంను యోహాను ఇచ్చాడు. Salvation is by repentance, not by inheritance. చూడండి రక్షణ అనేది పాపములు ఒప్పుకొనుట దాని ద్వారా అది వస్తుంది, కానీ ఏదో వంశములో జన్మించాం కాబట్టి లేదంటే ఏదో స్వాస్యం కాబట్టి ఆ విధంగా రాదు రక్షణ అనేది. Till John the Baptist, బాప్తిసం ఇచ్చి యోహాను వరకు everybody was thinking అందరూ అనుకుంటున్నారు
You will get only when you are born in the family of Abraham. అబ్రహాము వంశావళిలో జన్మిస్తేనే జన్మించిన వారికే ఈ యొక్క రక్షణ లేదంటే జన్మిస్తే రక్షణ అనుకున్నారు. No, the John the Baptist says, అయితే బాప్తిస్మ యోహాను salvation is not by inheritance. చూడండి ఈ యొక్క రక్షణ అనేది స్వాస్యంగా అదేం రాదు. Do not think because you are born in the line of Abraham, you will be saved. అబ్రహాము వంశావళిలో జన్మించారు కాబట్టి మీరు రక్షించబడతారని అనుకోవద్దు. Salvation is through repentance. రక్షణ అనేది మారు మనసు పొందుట ఆ కార్యం ద్వారా అది Salvation is through the జరుగుతుంది. Lamb of God. ఈ యొక్క గొర్రెపిల్లని యేసుక్రీస్తు ప్రభువుని బట్టి అది దొరుకుతుంది. The salvation is proved by a transformed and fruitful life. చూడండి ఈ యొక్క మారు మనస్సు లేదంటే ఈ యొక్క మార్పు చెందుటను బట్టి ఈ యొక్క రక్షణ కార్యం అనేది జరుగుతుంది. Verse 8, 8వ వచనం. bear the fruits worthy of repentance. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. If you are truly saved, నీవు నిజంగా మారు మనసు there పొందితే must be fruit of repentance. ఈ యొక్క మారు మనసు తగిన ఫలం అనేది నీ జీవితంలో The ఉంటుంది. inward salvation ఇక లోపల అంతరంగంలో జరిగే రక్షణ is proved outwardly by your good works. నీ యొక్క మంచి కార్యములు ఈ యొక్క మంచిగా చేసే కార్యములు అనేది అవి బయట By బయలుపరచబడతాయి. your good fruit, నీ యొక్క మంచి ఫలము people will realize the inward salvation experience. ఈ యొక్క నీ మంచి ఫలములు ప్రజలు చూచినప్పుడు నీ లోపల రక్షణ కార్యం జరిగిందన్న సంగతి వారు గ్రహిస్తారు. Salvation brings us the Holy Spirit. ఈ యొక్క రక్షణ అనేది మనకు పరిశుద్ధాత్మను A తీసుకొస్తుంది. saved life is a spirit-filled life. చూడండి ఈ యొక్క రక్షించబడిన జీవితము నింపబడిన పరిశుద్ధాత్మ చేత నింపబడిన జీవితంగా ఉంటుంది. The Holy Spirit is given to all the New Testament believers. పరిశుద్ధాత్మ దేవుని అందరూ కూడా ఈ కొత్త నిబంధనలో ఉన్న భక్తులందరూ కూడా పొందుకున్నారు. The Holy Spirit today in this new period of grace indwells us. అయితే ఈ కృపాకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్న దేవుడుగా ఉన్నాడు. He will lead us. మనల్ని నడిపిస్తున్న He guides దేవుడు. us. ఆయన మనల్ని He మార్గం transforms చూపిస్తున్నాడు. us. మనల్ని మారుస్తున్నాడు. He comforts us. మనల్ని ఆదరిస్తున్నాడు. He counsels us. మనకు సలహా He చెప్తున్నాడు. prepares us for His glorious coming. ఆయన మహిమాయుక్తమైన రాకడ కొరకై మనల్ని సిద్ధపరుస్తున్నాడు. John the Baptist told them, బాప్తిస్మిచ్చి యోహాను చెప్పాడు, Messiah is coming. మెస్సియా రానై He ఉన్నాడు. will baptize you with Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మలో I బాప్తిస్మిస్తాడు. am baptizing you with water. నేను మీకు నీళ్ళలో This is బాప్తిస్మిస్తున్నాను. only a symbol of your spiritual baptism. ఈ యొక్క ఆత్మ సంబంధమైన బాప్తిస్మనుకు కేవలం ఇది సాదృశ్య రూపంగా ఉన్న సంగతే ఇది. That is why God called him. He is great in the sight of the Lord. ఈ యొక్క కారణాలన్నిటిని బట్టి దేవుడు ఆయనను గొప్ప వ్యక్తిగా He చెప్పినాడు. became a mighty witness and brought many souls unto His kingdom. దేవుని కొరకు ఎంతో బలమైన గొప్ప సాక్షిగా ఉండి అనేకమైన ఆత్మలను ప్రభు చెంతకు That's తీసుకురాగలిగినాడు. why God's word says, అందుకే దేవుడు వాక్యం చెప్పాడు. Daniel chapter 12 verse 3. దానియేలు 12వ అధ్యాయం 3వ వచనం. Daniel 12:3. దానియేలు 12:3. They that turn many to righteousness as the stars forever and ever. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులు పోలినవారే ప్రకాశించుదురు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు తిప్పుతురో వారు నక్షత్రములో నిరంతరం ప్రకాశించుదురు. వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించుదురు. If you want to be a star in the kingdom of heaven, పరలోక రాజ్యంలో జ్యోతుల వలె you ఉండాలంటే need to turn many to righteousness. నీతి మార్గం వైపు అనేకులు మనం త్రిప్పగలిగిన వారంగా ఉండాలి. That's why God's word says in Isaiah 52 verse 7. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 7వ వచనం. How beautiful upon the mountains are the feet of him who brings good tidings. సువార్త ప్రకటించు వారి యొక్క పాదములు ఎంతో సుందరములై ఉన్నాయని చెప్తాడు. So those legs, those feet are so beautiful on the mountains when you share the gospel. చూడు, ఎప్పుడైతే నువ్వు సువార్తను ప్రకటించే వ్యక్తిగా ఉంటావో నీ యొక్క పాదములు పర్వతముల మీద ఎంతో సుందరమైనవిగా ఉంటాయి. John was great in the sight of the Lord ఈ బాప్తిస్మిచ్చి యోహాను దేవుని దృష్టిలో ఎంతో గొప్పవాడు. because he was a burning and shining lamp for the people to come into the kingdom of God. ఎందుకంటే దేవుని రాజ్యంలో ఈ యొక్క ప్రజలు ప్రవేశించే దాని కొరకై లేదంటే దేవుని చెంతకు రాగలిగే దాని కొరకై ఆయన మండుచు ప్రకాశించున్న దీపంగా తనున్నాడు. Fifthly, ఐదో సంగతి, John discipled many believers. యోహాను అనేక మంది విశ్వాసులను శిష్యులుగా చేశాడు. So we see how he taught them prayer. ఏ విధంగా ప్రార్థించాలో ఆ సంగతి చెప్పాడు. Luke chapter 5 verse 33. లూకా సువార్త 5వ అధ్యాయం 33వ వచనం. He taught his disciples how to fast and pray. ఏ విధంగా ఉపవాసం ఉండి ప్రార్థించాలో చెప్పాడు. He asked the people to follow Christ. క్రీస్తును అనుసరించమని వెంబడించమని He చెప్పాడు. directed all his disciples to go and follow Jesus Christ. యోహాను తన శిష్యులందరినీ కూడా యేసు ప్రభువును వెంబడించమని యేసు ప్రభువును అనుసరించమని చెప్పాడు. I must decrease. నేను తగ్గాలి, He must increase. ఆయన హెచ్చాలి. His kingdom belongs to him. ఎందుకంటే రాజ్యము దేవునికి He is the చెందినది. bridegroom. ఆయనే ఆ యొక్క పెండ్లి We are కుమారుడు. all prepared for him. ఆయన కొరకే మనమంతా కూడా He సిద్ధపడాలి. is the one who baptized Jews and the Gentiles. ఆయన యూదులకు అన్యులకు బాప్తిసం ఇచ్చిన వ్యక్తి. He became a disciple of many people. అనేక మంది శిష్యులు తయారు చేసిన వ్యక్తిగా He ఉన్నాడు. prepared people for the kingdom of God. దేవుని రాజ్యం కొరకై అనేక మంది వ్యక్తులను తయారు చేశాడు. Sixthly, ఆరో సంగతి, John decreased himself and exalted Christ. ఈ బాప్తిసం ఇచ్చి యోహాను తను తగ్గించుకున్నాడు,
యేసు ప్రభును హెచ్చించినాడు. When Jesus Christ came into the scene యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క సంఘటనలోకి and వచ్చినప్పుడు he looked at him, యేసు ప్రభువును బాప్తిస్మ ఇచ్చే యోహాను behold the చూసినప్పుడు Lamb of God, ఇదిగో లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అంటాడు. follow him. ఆయనను వెంబడించండి, Stop following me. నన్ను వెంబడించవద్దు. Unfollow me and follow Jesus నన్ను Christ. వెంబడించడం మానివేసి ప్రభువును యేసుక్రీస్తును వెంబడించండి అని Till చెప్పాడు. Jesus Christ came, యేసుక్రీస్తు ప్రభు వచ్చే వరకు people came to John the Baptist. బాప్తిస్మ ఇచ్చే యోహాను దగ్గర They ప్రజలు were వచ్చారు. baptized by him. ఆయన చేత బాప్తిస్మ They were పొందారు. discipled by him. ఆయన ద్వారా శిష్యులుగా They చేయబడ్డారు. were growing in him. ఆయన చెప్పిన విధానంలో But ఎదుగుతున్నాడు. when the Jesus Christ came, అయితే ఎప్పుడైతే యేసు ప్రభు he వచ్చారు said, follow him. ఆయనను వెంబడించండి He is the అన్నారు. Lamb. ఆయనే He గొర్రెపిల్ల, is the King. ఆయనే రాజు, He is our master. ఆయనే మన యజమానుడు. You need to follow him. మీరు ఆయన వెంబడించాలి. Do not follow me. నన్ను వెంబడించకండి. That's why we read in John chapter 1, అందుకే యోహాను సువార్త మొదటి అధ్యాయం మనం చదువుతాం. verse 23. 23వ I am only the voice of the one crying in the wilderness. ప్రభు త్రోవ సరాలం చెడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము. I am not the Christ. నేను క్రీస్తుని I am కాను, not Elijah. నేను ఏలియాను I am కాను, not the prophet. నేను ప్రవక్తను కాను. I am only a voice of the Lord. కేవలము ప్రభు యొక్క స్వరమును చెప్పే ఒక కేకను మాత్రమే. I am more earthly, but he is heavenly. నేను ఈ భూమికి సంబంధించిన వాడిని, ఈ భూమి మీద ప్రకటించేవాడిని మాత్రమే. అయితే ఆయన పరలోకమునకు సంబంధించిన I వ్యక్తి. am only a friend of the bridegroom, but he is the real bridegroom. అయితే నేను ఈ యొక్క వరుడుకు నేను లేదంటే పెండ్లి కుమారుడికి స్నేహితుడు మాత్రమే. అయితే ఆయనే స్వయంగా పెండ్లి కుమారుడు. The bride belongs to the bridegroom. ఈ యొక్క వధువు ఆ యొక్క వరుడికి సంబంధించిన వ్యక్తి. Don't follow me. నన్ను వెంబడించకండి, Follow him. ఆయనను వెంబడించండి, Exalt him. ఆయనను గణపరచండి, Glorify him. ఆయనను మహిమపరచండి. He is your master. ఆయనే మీ యజమానుడు. Oh, he decreased himself and exalted Christ. చూడండి, తాను తగ్గించుకున్నాడు, తన యేసు ప్రభువును హెచ్చించినాడు. Very important. ఎంతో ప్రాముఖ్యమైన This is సంగతి. very contrast to this generation. చూడండి, ప్రస్తుతం ఉన్న తరానికి లేదంటే ప్రస్తుత తరంలో మాట్లాడే సంగతులకు ఎంతో వైరుధ్యాన్ని లేదంటే విరుద్ధమైన మాటలుగా యోహాను మాటలున్నాయి. Today, ఇది నాన్న we want people to follow us. ఇది నాన్న ఎట్లుందంటే సంగతి మనల్ని వెంబడించాలని అనుకుంటున్నా. Many times చాలా you సార్లు get this request, subscribe to my channel. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే They sing some one chorus. ఏదో ఒక పల్లవి పాడతారు, ఒక పల్లవ పాడతారు, పల్లవి పాడతారు. దానికి దీర్ఘం ఉండదు, మ్యూజిక్ ఉండదు, తగలా ఉండదు, తోకుండదు, మనకు పంపించి సబ్స్క్రైబ్ చేసుకుని బ్రదర్. అట్లా ఇట్లాంటివన్నీ పంపించి సబ్స్క్రైబ్ We want to చేసుకోండి. have followers. మనల్ని వెంబడించాలని We అనుకుంటున్నా. want to have subscribers. మనకు సబ్స్క్రైబర్లు ఉండాలి. Our greatness మన గొప్పతనం depends upon how many subscribers we have. మన గొప్పతనం దేని బట్టి నిర్ణయించబడదు. మనకి ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారో దాన్ని బట్టి. So many people today ఇది నాన్న చాలా మంది are carried away by this. చూడండి దీని చేత కొట్టుకోబడుతున్నారు. People should look at me, అందరు నన్ను చూడాలి, should follow me, నన్ను వెంబడించాలి, subscribe to me, నాకు should సబ్స్క్రైబ్ చేసుకోవాలి, appreciate me. నన్ను అభినందించాలి. Look at John the Baptist. బాప్తిస్మ యోహాను చూడండి, When Jesus came, యేసు ప్రభు వచ్చినప్పుడు he said, unfollow me, నన్ను వెంబడించవద్దు, follow him. నన్ను He is వెంబడించు. the master. ఆయనే He యజమానుడు, is the bridegroom. ఆయనే పెండ్లి కుమారుడు, He is the king. ఆయనే రాజు, He is the savior. ఆయనే రక్షకుడు. I am only a voice. నేను కేవలము ఆ యొక్క కేక లేదంటే స్వరమును మాత్రమే. If you want to be great in the sight of the Lord, దేవుని దృష్టిలో నువ్వు గొప్పవాడిగా we ఉండాలంటే need to humble ourselves. మనల్ని మనం Those తగ్గించుకోవాలి. who humble themselves will be exalted in. ఎవరైతే తను తగ్గించుకునే వ్యక్తులుగా ఉంటారో వారు హెచ్చించబడతారు, గణపరచబడతారు. Seventhly, 7వ సంగతి, John died for Jesus Christ, suffered and died for Christ. యేసుక్రీస్తు ప్రభువారి కొరకై తాను ఎంతో శ్రమ నుండి మరణించిన వ్యక్తి బాప్తిస్మ ఇచ్చే యోహాను. Finally, చివరిగా he was put into prison తాను చెరసాలలో and వేయబడ్డాడు. then beheaded in prison for his testimony. తన సాక్ష్యమును బట్టి తాను తన శరీరము నుండి ఆ యొక్క తల వేరు చేయబడింది. That's why Jesus said, అందుకే యేసు ప్రభు John చెప్తాడు, was a burning and shining lamp. అందుకని యేసు ప్రభు చెప్తున్నాడు, అతడు మండుచు ప్రకాశించున్న దీపము. We should be ready to pay the price. మనం కూడా క్రయమును చెల్లించేదాని కొరకు సిద్ధపడాలి. Whatever it is, అది ఏమైనప్పటికీ కూడా it may not be death, అది మరణమైన కావచ్చు, అది మరణం కాకపోవచ్చు, or it may be death. లేదంటే మరణమే కావచ్చు. We should be ready. మనము సిద్ధంగా ఉండాలి. Unless you are ready to pay the price, మనము క్రయము చెల్లించడానికి సిద్ధంగా you లేకపోతే cannot be great in the sight of the Lord. దేవుని దృష్టిలో మనం గొప్పవారుగా ఎంచబడం. Apostle Paul says, అపోస్తలుడైన పౌలు చెప్తాడు, I die daily. నేను దినదినము చనిపోవచ్చున్నాను అంటాడు. John the Baptist, ఆ బాప్తిస్మ ఇచ్చే he died యోహాను once for all. ఒక్కసారి In మరణించాడు. one shot he was beheaded. ఒక్క సంఘటనలోనే తన తల వేరు చేయబడింది. But you and I, అయితే నీవు నేను like Apostle Paul, అపోస్తలుడైన పౌలు వలె we should die daily. మనం దినదినము ప్రతిదినము మనం 1 చనిపోవాలి. Corinthians మొదటి కొరింథీ chapter రాసిన పత్రిక, 15 15వ verse అధ్యాయం, 31, 31వ last వచనం. portion, చివరి భాగంలో he says, I die daily. నేను దినదినము చనిపోవచ్చున్నాను. Galatians chapter 2 verse 20, గలతీ 2:20లో he says, I am crucified with Christ. నేను క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను. I am crucified to the law. నేను క్రీస్తు కొరకై సిలువ వేయబడి ఉన్నాను. To the law.
ధర్మశాస్త్రం కొరకే Galatians 2:19. 2:19 గలతీ Paul says, పౌలు చెప్పు I am crucified to the law. చూడండి, నేను దేవుని విషయమే జీవించిన మీద ధర్మశాస్త్రం విషయమే చచ్చిన వాడినైతే Chapter 4 verse 9. 4:9 I am crucified to the weak and meagerly things. బలహీనమైనవి నిష్ప్రయోజనమై ఉన్న మూలపాఠముల తట్టు అట్లాంటి చనిపోయిన వాటికి దాసులై ఉండి Chapter 4 verse 10. 4:10 I died to the world rituals. ఈ యొక్క లోకంలో జరిగే కార్యములు అంటే ఈ మాసములు, ఉత్సవ కాలము, సంవత్సరాలు వాటి విషయమై కూడా We are died to the sinful passions. ఈ యొక్క పాప సంబంధమైన ఆకర్షణలకు కూడా చనిపోయాడు. 6:14. 6:14 He says, I am crucified to the world. నేను సిలువ లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను. We need to live a life of cross. మనము సిలువ కలిగిన జీవితమును If జీవించాలి. you want to be great in the sight of the Lord, దేవుని దృష్టిలో గొప్పవారంగా we చేయబడాలి. need to carry the cross daily. మనము ప్రతి దినం కూడా ఈ సిలువను మోసుకొని వెళ్ళే వారంగా We need to ఉండాలి. die daily to ourselves. మన యొక్క స్వయమునకు మనం చనిపోయే వారంగా The ఉండాలి. lusts and passions of this life. ఈ యొక్క లోకము లేదంటే ఈ శరీరమునకు సంబంధించిన శరీర ఆశల పట్ల మనం చనిపోయే We need to వారంగా be ఉండాలి. crucified to the world. ఈ లోకమునకు సిలువ వేయబడిన వారంగా ఉండాలి. And then we will be great in the sight of the Lord. అప్పుడు మాత్రమే దేవుని దృష్టిలో మనం గొప్పవారంగా ఎంచబడతాం. Oh, my dear brothers, ప్రియమైన సహోదరులారా, today ఇది the Lord is calling you and me ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. to be a burning and shining lamp unto Him. మండుచు ప్రకాశించు దీపముగా ఉండాలని. Lord wants us to be great in His sight. దేవుని దృష్టిలో మనం కూడా గొప్పవారముగా ఉండాలని. John the Baptist, బాప్తిస్మిచ్చే యోహాను, he did not do any miracles. ఆయన ఎట్లాంటి సూచక కార్యాలు He did not అద్భుతాలు live చేయలేదు. a luxurious life. తాను ఎంతో విలాసవంతమైన జీవితం జీవించలేదు. He became a voice of the Lord. దేవుని కొరకైన స్వరముగా తను ఉండగలిగినాడు. In our last Bible study, మన గత బైబిల్ పాఠంలో from the life of Samuel, సమూయేలు జీవితంలో he నుండి said, Lord, let me hear thy voice. ప్రభువా నీ స్వరము నేను విందునుగాక అన్నాడు. One young boy ఒక్క యవనస్తుడు listened to the voice of the Lord, దేవుని యొక్క స్వరం విన్నాడు. brought the revival back again. ఎంతో గొప్ప ఉజ్జీవనం మరలా తీసుకురాగలిగినాడు. Today, ఈ దినాన Lord is speaking to us. దేవుడు మనతో Not మాట్లాడుతున్నాడు. only to listen to the voice of the Lord, దేవుని యొక్క స్వరం వింటది బట్టి not only to listen to the voice of the Lord, దేవుని యొక్క స్వరం వింట మాత్రమే కాకుండా be the voice of the Lord. దేవుని యొక్క స్వరం You will be great in His sight. అప్పుడు మాత్రమే దేవుని దృష్టిలో మనము కూడా ఘనమైన వారంగా గొప్పవారంగా ఎంచబడతాం. Be a lamp that burns for bringing souls unto His kingdom. ప్రభు రాజ్యంలోకి ప్రభు యొద్దకు ఆత్మలను తీసుకొచ్చే విషయం కొరకై ఆ ప్రకాశించే దీపంగా మనం ఉండాలి. Be the voice of the Lord. దేవుని యొక్క స్వరముగా కూడా మనం You ఉండాలి. and I నీవు నేను need to ask the Lord, ప్రభుని అడగాలి. Lord, like John the Baptist, యోహాను బాప్తిస్మిచ్చే యోహాను వలె, Lord, make me thy voice. నీ యొక్క స్వరంగా నన్ను చేయి ప్రభువా. Lord, I want to be a burning and shining lamp. ప్రకాశించు మండుచున్న దీపంగా నేను ఉండాలి The Lord ప్రభువా. coming very soon. ఎందుకంటే ప్రభు త్వరగా We రానయ్యున్నాడు. need to win some souls కనీసం కొన్ని ఆత్మలైన ప్రభు కొరకు Before he is సంపాదించాలి. coming. ఆయన వచ్చేటప్పుడు before I close. ఈ ముగించేదానికంటే I ముందు will give one illustration and close. ఒక సంగతి చెప్పి ముగిస్తాను. Recently, I watched a video. ఒక వీడియో చూశాను. That video is a church service in Europe. యూరోప్లో జరుగుతున్న ఒక సంఘంలో జరుగుతున్న ఒక సంఘ కార్యక్రమం. The speciality of that service, ఆ యొక్క కార్యక్రమానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే that is the preacher for that service is a robot with artificial intelligence. చూడండి, ఈ యొక్క సంఘ కార్యక్రమంలో వాక్యం చెప్పే వ్యక్తి ఎవరంటే ఒక రోబో, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చేయబడిన రోబో. They made a robo and made it a preacher. చూడండి, ఒక రోబోని తయారు చేసి ఆ రోబోనే వాక్య ఉపదేశకుడిగా పెట్టారు. And then 300 people were waiting for the church to be open on Sunday. చూడండి, ఆదివారం రోజు దాదాపు 300 మంది ఆ చర్చి తలుపులు తెరచాలని వాళ్ళు చూస్తా ఉన్నారు. And then the church is open. చర్చి తెరవబడింది, All came. అందరూ వచ్చారు. And the robo came to the pulpit. పులిపీఠ మీదకి రోబో వచ్చి Delivered a wonderful message. అద్భుతమైన వర్తమానం And ఇచ్చింది. everybody clapped. అందరు చప్పట్లు కొట్టారు. This machine, ఈ మిషన్ lifeless machine, ఈ జీవము లేని యంత్రము it used all ఇంటెలిజెన్స్ అనుకున్న జ్ఞానం లేదంటే దాంట్లో పొందుపరిచిన జ్ఞానం అంతా కూడా వాడుకోండి. వెరీ నైస్ వండర్ఫుల్ మెసేజ్. ఒక అద్భుతమైన వర్తమానం సిద్ధపరచుకుంది. ఇట్ ఈస్ నాట్ సేవ్. చూడండి, అది రక్షించబడి లైఫ్లెస్, అది జీవం లేని మెటల్, అది ఒక లోహం. అది ఇట్ ఈస్ టీచింగ్ టు ద పీపుల్ విత్ లైఫ్. చూడండి, జీవమున్న ప్రజలకు ఈ జీవము లేని యంత్రము బోధ చేస్తుంది. Those are the days we are living in. చూడండి, అట్లాంటి దినాల్లో మనం ఉన్నాం. So somebody asked them, ఎవరో వాళ్ళని అడిగారు, why did you bring a robot to preach? ఎందుకండి మీరు మీ వాక్యం చెప్పడానికి రోబోని తీసుకొచ్చారు? They said, in our congregation there is no one to preach. మా సమాజంలో లేదంటే మా సంఘంలో వాక్యం చెప్పడానికి ఎవరు లేరు. That is why we created a robot. అందుకే మేము రోబోని తయారు చేశాం. That is why. అందుకని send people.
ప్రభువా నీ స్వరంగా నేను ఉండాలి అని నన్ను Lord, I want చెప్పకపోతే to share your my testimony. నేను నా సాక్ష్యం నేను పంచుకోవాలని Lord, I చెప్పకపోతే want gospel. ప్రభువా నీ యొక్క స్వార్థ నేను చెప్తాను, I want to live for you. నీ కొరకై నేను జీవిస్తాను Tomorrow, రేపటి that దినాన will be our condition. అది మన పరిస్థితి అయి ఉండాలి. There will not be any person to share the gospel. చూడండి స్వార్థ చెప్పడానికి ఎవరు లేరు అనుకోండి, Finally, the robots will come. ఈ రోబోలు వస్తాయి. The robots already came. రోబోలు ఇప్పటికే They వచ్చేసాయి. are in Europe. ఐరోపా దేశాలు The ఉన్నాయి. robo is slowly walking to come to Hyderabad. హైదరాబాద్ కూడా రావాలని చూస్తుంది. Unless you and I, నీవు నేను we stand up for the Lord. ప్రభు కొరకై నిలబడకపోతే Ask the Lord, ప్రభుని అడగాలి, Lord, make me thy voice. నీ యొక్క స్వరంగా నన్ను చేయి ప్రభువా, I want to live for you. నీ కొరకై నేను జీవించాలి. The Lord is coming very soon. దేవుని యొక్క రాకడ ఎంతో సమీపము. Things are dangerous in this world. ఈ యొక్క లోకములో ఉన్న పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉన్నాయి. So many things are happening. చాలా సంగతులు జరుగుతున్నాయి. Time is very short. ఈ యొక్క కాలం ఎంతో తక్కువగా ఉంది. So you and I, నీవు నేను we need to shed off all our laziness, మన యొక్క ఈ యొక్క బద్ధకము ఇదంతా కూడా పక్కన పెట్టాలి. shed all our complacency. మనకున్న ఈ యొక్క ఇట్లాంటి సుఖ సౌకర్యాలు లేదంటే వాటికి సంబంధించిన సంగతులు పక్కన పెట్టాలి. Like Samuel, సమయలు వలె we should say, మనం చెప్పగలగాలి, Speak, Lord, for thy servant heareth. నీ దాసుడు ఆలకించు ప్రభువా మాట్లాడని చెప్పగలగాలి. Like John the Baptist, బాప్తిస్మిచ్చి యోహాను వలె I am the voice of the Lord. ప్రభు యొక్క స్వరంగా నేనే ఆ స్వరంగా కేకగా నేను ఉండాలి. Whatever the circumstances might be, పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా, whatever the opposition might be, ఆ యొక్క వ్యతిరేకత whatever ఏమైనప్పటికీ the కూడా, suffering might be, కష్టం ఏమైనప్పటికీ కూడా, even if it means death, అది మరణమైనప్పటికీ కూడా I will be the voice of the Lord. దేవుని యొక్క స్వరంగా నేను ఉంటాను. That is what Lord is seeking for us. అట్లాంటి సంగతుల కొరకే ప్రభు We are not చూస్తున్నాడు. here just to come and listen and talk about John the Baptist and go away. ఏదో మనం ఇక్కడికి వచ్చి బాప్తిస్మిచ్చి యోహాను గురించిన సంగతులు విని ఏదో విని వెళ్ళిపోవడం మాత్రమే కాకుండా, You and I must be the voice of the Lord for this generation. ఈ యొక్క తరము కొరకై దేవుని యొక్క స్వరంగా నీవు నేను ఉండాలని May the Lord help us. ఆ విధంగా ప్రభు మనకు సహాయం Shall we చేయను pray? ప్రార్థన చేసుకుంటాం.